శ్రీ గురుభ్యో నమః. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం భారతీతీర్థపర్యంతాం వందే గురు పరంపరా. జగద్గురువుల పరిపూర్ణ అనుగ్రహం, ఆ తల్లి శారదామాత కృపా కటాక్షం, పూజ్య గురువులు శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ రోజున మన పీఠానికి వచ్చి అత్యంత పవిత్రమైనటువంటి ఏకాదశి మహాత్యం గురించి ప్రవచనం చేయడానికి వచ్చి ఉన్నారు. మీ అందరికీ తెలుసు, మన గుంటూరులో 42 రోజుల పాటు వారు ఇక్కడ ఉండి సంపూర్ణ రామాయణం వారు తపస్సు చేస్తూ మన్ని తరింపజేశారు. ఆ దృశ్యాన్ని గుంటూరులో ఉన్న వేలాది వేల మంది ప్రత్యక్షంగా చూసి తరిస్తే, ప్రపంచమంతటా ఉన్నటువంటి వారు, తెలుగు భాషతో పరిచయం ఉన్నవారు కోటాను కోట్ల మంది విని తరించి ఎంతగా వారు పొంగిపోతున్నారో, అదేవిధంగా ఈ సంపూర్ణ రామాయణం ప్రవచనం శ్రవణం చేసినటువంటి వాళ్ళకి ఎటువంటి అనుభూతులు, ఎటువంటి సుఖశాంతులు, మృత సంజీవినిలాగా పనిచేసి ఎంతోమంది పునరుజ్జీవితులు కావడం, ఉత్పత్తి విని ఎంతోమంది సంతానవంతులు కావడం, ఇలా దాన్ని అనుభవించి దాని ఫలితాన్ని అనుభవించిన వారి అనుభవాలు చెప్పుకోవాలంటే ఒక రోజల్లా మనం దానికోసమే కూర్చోవచ్చు. పూజ్య గురువులు ఎంత ఒత్తిడిలో ఉంటారో, వారితో ఒక్క క్షణం మాట్లాడటానికి, ఒక్క 5 నిమిషాలు వారితో ఏదన్నా ప్రస్తావన చేయాలని, ఒక్కరోజు వారి పీఠానికి, వారి గ్రామానికి తీసుకెళ్ళి వారి దివ్య వాక్కులు వినాలని ఎంతమంది, వేలాది వేల మంది ఎదురు చూస్తూ ఉంటారు. వారు మన పీఠానికి మళ్ళీ వాడు వచ్చారంటే దానికి ఒక్కటే కారణం, ఆదిశంకర్ల మీద వారికి ఉండేటువంటి పరిపూర్ణమైన భక్తి, ఆ శారదా పరమేశ్వరి తల్లి యందు వారికి ఉండేటువంటి భక్తి, శ్రద్ధ, మీ అందరి మీద, మనందరి మీద వారికి ఉండేటువంటి ఒక పుత్ర వాత్సల్యం తప్ప వేరే ఇంకొకటి కాదు. ఇంతటి సదవకాశం మనకి కలిగించినటువంటి ఆ గురుదేవులకు, తల్లికి ప్రార్థన చేసుకుంటూ, మనకు వచ్చినటువంటి అమూల్యమైన అవకాశం, ఈ రోజున వారు ఏకాదశి వ్రతాన్ని గురించి మనకి వివరంగా చెప్తారు. అదేవిధంగా అదే కాకుండా రేపు 31 ఏకాదశి మహాపర్వణి దినం. ఆ రోజున వారు మనతో గడపటానికి అంగీకరించి వచ్చారు. మన ప్రార్థన విని మనమందరం కూడా వారు ఆ తర్వాత వారి ప్రసంగ అనంతరం రేపు ఉదయం ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం అంతా చెప్తారు. మనకి ఇక్కడ యథావిధిగా మనం కోదండరామస్వామి వారి దేవస్థానంలో వార్షికంగా మనం జరుపుకుంటున్నటువంటి ఉత్తరద్వార దర్శనం ఉంటుంది. అది 4:30, 4:30 మధ్యలో ఉంటుంది. మన పురోహితులు చెప్తారు. ఆ తర్వాత అనేకమైనటువంటి కార్యక్రమాలని గురువుగారు రూపకల్పన చేశారు, మనకందరికి కూడా అనుగ్రహిస్తారు. అందరం మనం భక్తి శ్రద్ధలతో విని వారి పట్ల మన భక్తిని మనం ప్రదర్శించుకోవాలి. వారు పదే పదే మనకి చెప్పారు, ఒక గురువు ఒక విషయం బోధ చేయాలి అంటే శిష్యుడు అడిగేటువంటి విధానం, పరిప్రశ్న చేయాలి, ఎంతో శ్రద్ధాళువై ఉండాలి, వారు చెప్పేటువంటి బోధని గ్రహించడానికి అనువైనటువంటి స్థితిలో శిష్యుడు ఉండాలి. అప్పుడే ఆ గురువు సంతోషంగా బోధ చేస్తారని చెప్తారు. కనుక మనమందరం కూడా ఎంతో శ్రద్ధతో వారు చెప్పేదాన్ని విని మనమందరం కూడా తరించాలని చెప్పి మనవి చేస్తున్నా. ఈ సందర్భంలో ఒక్క విషయం మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. దీన్ని అందరూ తప్పకుండా ఆచరించాలని చెప్పి మీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.
ఎవ్వరు కూడా దయచేసి సెల్ ఫోన్ వాడొద్దండి. సెల్ ఫోన్ ఉంటే స్విచ్ ఆఫ్ మోడ్లో పెట్టేయండి. లేదా అంత ఏదో అవసరమైన ఫోన్ వస్తుంది, నేను వెళ్ళాలి మాట్లాడాలనుకుంటే ఎక్కడన్నా ఒక పక్కన కూర్చొని, బయట కూడా స్క్రీన్ పెట్టాం, కుర్చీలు ఉన్నాయి, చక్కగా అక్కడ కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఇక్కడ మాత్రం సభలో ఎవ్వరు కూడా ఎటువంటి డిస్టర్బెన్స్, ఎందుకంటే వారి వాక్కు ఒక గంగా ప్రవాహం, దానికి ఏ విధమైనటువంటి అవరోధం మనం కలిగిస్తే మనమే దురదృష్టవంతులం, అంతకంటే వేరే చెప్పాల్సిన ఏమి లేదు. అదేవిధంగా ఎవరు కూడా ఈ ఫోటోగ్రాఫర్లు ఎవరిన తెలియకుండా వస్తే కూడా ఆపండి. వారికి ఎటువంటి అస్సలు వారికి ఏమాత్రం ఇష్టం లేని విషయం ఏదైనా ఉంటే పబ్లిసిటీ. వారు ఎంతసేపటికి వారు ఎన్నోసార్లు మీరందరూ వినే ఉంటారు, ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ ప్రసాదం, ఈ వాక్పరిమ, ఆ తండ్రికి మళ్ళీ ఆ తల్లికి ఆ పరమేశ్వరుడికి నివేదించుకుంటాను తప్ప ఇంకొకటి కాదు, నేను ఏది ఆశించి చేయడం లేదు అని వారు పదే పదే చెప్తూ ఉంటారు. కనుక మనమందరం కూడా శ్రద్ధాళులై చక్కగా ఆలకించి మనమందరం తరిద్దామని చెప్తూ అందరూ నిశ్శబ్దంగా తదేకంగా, ఎందుకంటే వారు చెప్పేదంటే మనం ఒక్క సెకండ్ మైమర్చిపోయి ఉంటే సబ్జెక్ట్ అయిపోతుంది. వారు మనందరినీ కూడా వారితో మమేకం చేసి తీసుకెళ్తారు. కాబట్టి అందరం మనం శ్రద్ధగా ఆలకిద్దామని చెప్పి మనవి చేస్తూ, మీరందరూ వారి ప్రవచనం వింటానికి వచ్చారని తెలుసు, అయినా ఈ 2 నిమిషాలు మీకు చెప్పడం నా కర్తవ్యంగా భావించి చెప్తున్నాను కాబట్టి అన్యథా భావించొద్దని మనవి చేస్తూ పూజ్య గురువుల్ని వారి ప్రవచనం ప్రారంభించవలసిందిగా వారి పద్మాలకు నమస్కరించి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోద్భపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షీ పక్ష్మలాక్షీ కలితవిపంచీ విభాసి వైరించీ. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పరమేశ్వరుడి యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత గత సంవత్సరం ఇక్కడ ఒక పెద్ద యజ్ఞమే చేయడం జరిగింది. శ్రీరామాయణాన్ని 42 రోజుల పాటు మీ అందరూ ఆస్తిక జనుల యొక్క మధ్యలో ప్రతిరోజు ప్రదోష వేళలో ప్రవచనాన్ని ప్రారంభం చేసి తదంతర్గతంగా 6 కాండల మీద 42 రోజుల పాటు ప్రవచనం చేస్తే ప్రత్యక్షంగా మీరు విన్నారు, పరోక్షంగా ఈ టెలివిజన్స్ ద్వారా నా దృష్టిలో అయితే ఇంచుమించు కొన్ని కోట్ల మంది ఇప్పటికి దాన్ని శ్రవణం చేశారు. ఆ శ్రీరామాయణం వల్ల లబ్ధి పొందాము అని ఇప్పటికీ నాకు ప్రతిరోజు కొన్ని 10ల సంఖ్య మీదైనా ఫోన్లు వస్తుంటాయి. అంటే శ్రీరామాయణం ఎంత గొప్పదో, అటువంటి ఆది కావ్యం ఎంత గొప్పదో, అటువంటి కావ్యాన్ని 42 రోజుల పాటు ప్రవచనం జరగడానికి తగిన వేదికగా ఈశ్వరుడు ఈ ప్రాంగణాన్ని నిర్ణయం చేసి ఇక్కడ శ్రీరామాయణాన్ని చెప్పించాడు. అంటే ఇది ఎంత పునీతమైన ప్రదేశమో, ఎంత గురుస్పర్శ కలిగినటువంటి ప్రదేశమో మీరు ఆలోచించండి.
అంత పవిత్ర ప్రాంగణం. రామచంద్రమూర్తికి అన్నిటికన్నా అత్యంత ఇష్టమైనది ఇది అని మీరు రామాయణాన్ని పరిశీలనం చేస్తే ఆయనకి అత్యంత ఇష్టమైన విషయం గురుభక్తి, గురుసేవే. గురువుగారిని గౌరవించిన ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ రామచంద్రమూర్తి యొక్క సంతోషము వెల్లి విరుస్తుంది. నేను మీకు రామాయణాంతర్గతంగా విషయాన్ని 1కి 10 మార్లు నిరూపణ చేసి చూపించి ఉన్నాను. అటువంటి శ్రీరామాయణ కావ్య ప్రవచనం జరిగినటువంటి పరమ పవిత్ర ప్రాంగణంలోనే మళ్ళీ ఇవాళ ఏకాదశి వ్రత మహాత్యమును గురించి 4 మాటలు. అసలు యథార్థమునకు ఇవాళ ప్రసంగము ప్రధాన ప్రయోజనము కాదు, అనుషంగిక ప్రయోజనమే. ఎందుచేత అంటే శ్రీరామాయణ ప్రవచనం చేయబడినప్పుడు ఏ మూర్తులు ఆ వేదిక మీద ఉండేవో ఆ మూర్తులు చేరవలసినటువంటి ప్రదేశానికి రేపటి రోజున చేర్చడం, తద్వారా రామచంద్రమూర్తి యొక్క సేవ నిరంతరం జరిగేటటువంటి అదృష్టాన్ని, అటువంటి స్థితిని ఈ ప్రాంగణానికి, ఆ రామచంద్రమూర్తి సేవ చేసినటువంటి కుటుంబానికి రామానుగ్రహంగా కల్పించడం ప్రధాన ప్రయోజనంగా ఇక్కడికి రావడం జరిగింది. సరే, ఎలాగో ముందు రోజు వచ్చాను కదూ, ఉత్తిని కూర్చోవడం ఎందుకని ప్రదోష వేళలో ఏకాదశి మహాత్యం గురించి 4 మాటలు చెప్పవయ్యా అని హరిప్రసాద్ గారంటే, ఏకాదశి మహాత్యం గురించి నేను చెప్పగలనా చెప్పలేనా అని ఆలోచించడం నాకు చేత కాదు. ఏది చెప్పు అన్నా కూర్చోవడమే. పలికెడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వీరుండుగాధ పలుకగనేలా. కాబట్టి పలికించేవాడు వేరొకడు ఉన్నాడు. ఈ మైకు నా ముందు ఎటువంటిదో వాడి ముందు నేను అటువంటి వాడిని. మనకి నోము, వ్రతము అని 2 మాటలు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. నోము అన్న మాట స్త్రీలకి సంబంధించి ఉంటుంది సాధారణంగా. వ్రతము అన్న మాట దంపతులకు సంబంధించి ఉంటుంది. దంపతులకు సంబంధించి ఉంటుంది కాబట్టి వివాహానంతరము మాత్రమే వ్రతములు ఉంటాయి. నోములు వివాహపూర్వము ఉంటాయి, వివాహానంతరము ఉంటాయి. వివాహపూర్వము నోము చేసుకునే ముందు దాని ఫలసిద్ధికి చేయవలసినది ఏది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులకు నమస్కరించి తండ్రి గారి అనుమతి తీసుకుని నోము చెయ్యాలి. వివాహానంతరము ఆడపిల్ల నోము చేస్తే భర్త గారి పాదములకు నమస్కరించి భర్త అనుమతి తీసుకుని చెయ్యాలి. స్కాంద పురాణంలో దీని మీద ఒక పెద్ద ఆఖ్యానం ఒకటి ఉంది. ఒక వ్యక్తికి 2 భార్యలు. పెద్ద భార్య ఆయన్ని అనువర్తించి ఆయన ఏది చెయ్యమంటే అది చేసేది. ఒకవేళ ఆవిడ ఏదైనా చేద్దాం అనుకుంటే ఆయన పాదములకు నమస్కరించి ఆయన ఆశీర్వచనాన్ని అపేక్షించి అది పొంది చేసేది. చిన్న భార్య పెద్ద భార్య కన్నా ఎక్కువ నోములు నోచేది. కానీ ఆమె భర్త అనుమతి తీసుకోవడం కానీ భర్త పాదములకు నమస్కరించి కూర్చుని చేయడం కానీ ఎప్పుడూ చేసేది కాదు. కాకతాళీయంగా ఈ భర్త 2 భార్యల శరీరములు ఒకరోజే పడిపోతే ఆ భర్త శరీరాన్ని, పెద్ద భార్య శరీరాన్ని, వాళ్ళ జీవుల్ని స్వర్గలోకానికి తీసుకెడుతున్నారు. చిన్న భార్య శరీరాన్ని నరకానికి తీసుకెళ్లారు. జీవుణ్ణి తీసుకెడితే ఆవిడ పరివేదన చెందింది. అదేవిడ పెద్ద ఆవిడ కన్నా నేను చాలా చేశాను, నన్ను నరకానికి తీసుకెడుతున్నారు ఏమిటంది. నువ్వు ఎన్ని చేసినా వ్రతమునకు నోమునకు ఒక ప్రధాన నియమం ఒకటి ఉంది. భర్త అనుమతి లేకుండా, భర్తకి నమస్కరించకుండా చెయ్యకూడదు. అలాగే అందుకే కొన్ని వ్రతకల్పములోకి వచ్చినా పక్కన భర్త కూర్చోకపోయినా ఆయన అనుమతితో ఆవిడ చేసింది కాబట్టి నోము వ్రతముగా మారిపోతుంది. వరలక్ష్మీ వ్రతము అప్పుడు మరి భర్త పక్కన కూర్చోలేదుగా వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు. అంటే భర్త పాదములకు నమస్కరించి చేసినటువంటి కారణం చేత ఆ నోము వ్రతమే అయిపోతుంది. అది దాని స్వరూపము నోము, కానీ వ్రతంగా ఎప్పుడు మారుతుందంటే భర్త పాదములకు నమస్కరించి. ఎందుకు అలా నియమం పెట్టారు అంటే ఆడదానికి స్వార్థముండదు అని శాస్త్రవాక్కు. వివాహపూర్వము ఆమె ఏది చేసినా మంచి భర్త కొరకు, వివాహానంతరము ఆమె ఏమి చేసినా అత్తమామలు పుట్టింటి వారి యొక్క సౌఖ్యము కొరకు. మరి నీ సౌఖ్యము? నాకు వేరు సౌఖ్యం లేదు, వాళ్ళందరూ సుఖంగా ఉండడమే నా సుఖం అంటుంది. అందుకే ఆడదాని పేరు మీద నెలకి 3 వానలలో 1 వాన. అంత గొప్పది పతివ్రతా ధర్మం.
అనసూయమ్మ యొక్క గొప్పతనం అంతా పాతివ్రత్యమే. అటువంటి నోములు కొన్ని, వ్రతములు కొన్ని. వ్రతములు అనేకమైనటువంటి వ్రతములు. మీరు ఆ సిద్ధి విఘ్నేశ్వర వ్రతం దగ్గర నుంచి వరలక్ష్మీ వ్రతం, ఋషి పంచమీ వ్రతం, పౌష్య వ్రతం, ఎన్ని వ్రతాలు ఉంటాయో. ఇన్ని వ్రతాలు చేసేది దీని కొరకు అంటే, ఒకటి కామ్యసిద్ధి, రెండు చిత్తశుద్ధి. ఏ కోరిక లేకపోతే చిత్తశుద్ధి కొరకు చేసినట్టు, ఏదైనా కోరికతో చేస్తే కామ్యంతో చేసినట్టు. రెండిటినీ అనుగ్రహించగలిగి ఉంటాయి. ఇలా రెండిటిని అనుగ్రహించగలిగినటువంటి వ్రతములు మీరు ఏ కోరిక కోరుకోకపోయినా తప్పకుండా ఇది మాత్రం మీరు చెయ్యండి. చెయ్యడం చేత మీరు ప్రత్యేకంగా కోరకపోయినా మీ మనసులో ఏది ఉంటుందో అది తీరుతుంది అని చెప్తాయి శాస్త్రాలు. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే, వరలక్ష్మీ వ్రతాన్ని ప్రత్యేకమైన కోరికతో ఎవరు చెయ్యరు. వరలక్ష్మీ వ్రతం చేసేస్తారంతే. ఎందుకు వరలక్ష్మీ వ్రతం చేసేస్తారు అంటే, దానికి ఒకటే ఫలితం: భర్త దీర్ఘాయుష్మంతుడు అవ్వడం, పిల్లలు సుఖంగా ఉండడం. ఈ రెండు ప్రత్యేకంగా కోరి వ్రతం ఏ ఆడది చెయ్యదు. ప్రతి ఆడదానికి ఉండే కోరిక ఈ రెండే. కాబట్టి వరలక్ష్మీ వ్రతం ప్రత్యేకంగా చెయ్యాలా కోరికతో, లేకపోతే ఏ కోరిక లేకపోయినా చెయ్యాలా అంటే, ఆ కోరిక నీకు ఎప్పుడూ ఉంటుంది కాబట్టి వరలక్ష్మీ వ్రతం చేయడమే. కానీ వ్రతములలో కన్నిటికీ విలక్షణమైనటువంటి వ్రతం ఏకాదశి వ్రతము ఒక్కటే. ఏకాదశి వ్రతం బ్రహ్మచారి చెయ్యాలి, గృహస్థు చెయ్యాలి, వానప్రస్థు చెయ్యాలి, సన్యాసి చెయ్యాలి. నలుగురు చేస్తారు. పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైమిత్తికములు అని పిలుస్తారు. తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు. సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందనుకోండి, వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు. అలాగే మహాశివరాత్రి వచ్చిందనుకోండి, వైష్ణవులు చెయ్యాలి అని నియమం ఏం లేదు. ఒక్కొక్కసారి హయగ్రీవ జయంతి అని వచ్చిందనుకోండి, స్మార్తులందరూ చెయ్యాలి అని నియమం ఏం లేదు. విశ్వక్సేన జయంతి అని వచ్చిందనుకోండి, అందరూ స్మార్తులు చెయ్యరు. విఘ్నేశ్వర చతుర్థి వచ్చిందనుకోండి, శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు. కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి, అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి, అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి. అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే. ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది, కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది. కాబట్టి 12 నెలలలో 12 × 2 24 ఏకాదశులు వస్తాయి. ఈ 24 ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే 24 ఏకాదశులు వ్రతం చెయ్యాలి. ఒకవేళ 24 ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే, అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల యందు కూడా వ్రతం చెయ్యాలి. కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు, అందరూ చేయవలసిందే. ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి పుత్రైకాదశి, పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి 24 ఏకాదశుల్లో. కానీ మనకి ప్రత్యేకించి ఈ పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని వెనక రహస్యం ఏమిటి అసలు? ముక్కోటి ఏకాదశి అంటే 3 కోట్ల ఏకాదశి అని. పోనీ దేవతల సంఖ్య చూద్దామా, 33 కోట్లు. 3 కోట్లు కాదు. మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది? 3 కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏమిటి అంటే, ఏ ఏకాదశిని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనటువంటి స్థితిలో ఏకాదశి చేయకుండా జీవించేసేవాళ్ళం మనం. ఏ ఆశ్రమంలోనూ కూడా బ్రహ్మచారిగా ఉండగాను ఏకాదశి లేదు, గృహస్థుగాను ఏకాదశి లేదు. మిగిలిన 2 ఆశ్రమాల గురించి నేను మాట్లాడను, ఎందుకంటే వాటిని స్పృశించి మాట్లాడే అధికారం నాకు లేదు. కాబట్టి ఈ 2 ఆశ్రమాల్లోనూ ఏకాదశి చెయ్యట్లేదు. మరి అంత గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోతే పాడైపోతున్నాడు. కాబట్టి ఏ ఏకాదశి నాడు వ్రతం చేస్తే 3 కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందో ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు.
కాబట్టి 3 కోట్ల ఏకాదశులు చెయ్యడము అంటే ఈ ఉపాధితో ఉండగా చేసేవి 3 కోట్ల ఏకాదశులు ఒక్కనాటికి ఉండవు. ఈ ఉపాధి కాకుండా పూర్వం పొందినటువంటి తిర్యక్ ఉపాధులు కానీ, హీనోపాధులు కానీ, జంతువులు మొదలైనటువంటి ఉపాధులు కానీ వాటికి ఏకాదశి వ్రతం లేదు. మరి 3 కోట్ల ఏకాదశులు నువ్వు చేసినట్టు అన్న ఫలితాన్ని మీకు ఎలా ఇస్తారు అంటే, ఈ శరీరంతో 3 కోట్ల ఏకాదశులు చేయడానికి కావలసిన నాళ్ళు బ్రతకడానికి ఆయుర్దాయాన్ని ఈశ్వరుడు నీకు ఇస్తే 3 కోట్ల ఏకాదశులు చెయ్యగలిగితే నిరంతరంగా ఎంత పెద్ద ఫలితం నీకు సంప్రాప్తిస్తుందో అంత పెద్ద ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించి సంవత్సరంలో కనీసం 3 కోటి ఏకాదశి చేసినటువంటి వాడి ఖాతాలో వేస్తాడు. అంటే నైమిత్తిక తిథిగా 3 కోటి ఏకాదశి అంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది. 3 కోటి ఏకాదశి నాడు ఏం జరిగితే ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు? 3 కోటి ఏకాదశి నాడు 2 జరిగాయి అని చెప్తారు. ఒకటి, అమృతం పాలసముద్రంలోంచి పైకొచ్చింది. 2, 3 కోటి ఏకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశాడు. పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజున మేమేమీ తినకుండా ఉంటామంటారు శైవులు. అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకూర్మంగా పాలసముద్రంలో పడుకుని తన వీపు అంత ఉరుసుకుపోతున్నా దేవతలకు అమృతోత్పాదనం చేసి వాళ్ళని కాపాడి రాక్షసుల్ని మోహిని రూపంలో నిగ్రహించాడు కాబట్టి విష్ణు స్వరూపం కోసం మేము ఉపవాసం ఉంటున్నామంటారు వైష్ణవులు. విష్ణువు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకి పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యాన్ని అమ్మవారిని ఉపాసన చేసి పంచగలిగాడు కాబట్టి అమ్మవారు ఈ అదృష్టాన్ని కల్పించింది కాబట్టి మేము ఉపవాసం ఉంటామంటారు శాక్తేయులు. అసలు ఇన్ని కార్యాలు జరిగాయి అంటే ఏ విఘ్నం లేకుండా చేసిన వాడు మా గణపతే కాబట్టి మేము ఈ రోజున ఉపవాసం ఉంటామంటారు గణాపత్యుడు. 3 కోటి ఏకాదశి నాడు మీరు చెయ్యండి అని చెప్పవలసిన అవసరం లేకుండా అన్ని సంప్రదాయముల వాళ్ళు ఉపవాసం ఉండడానికి కారణం బాహ్యంలో అది. ఆంతరమునకు సంబంధించినంత వరకు ఏకాదశి వ్రతానికి సంబంధించి ఒక గొప్ప రహస్యాన్ని శాస్త్రం ఆవిష్కరిస్తుంది. ఈ శరీరాన్ని ఇచ్చుదండంతో పోలుస్తారు. ఇచ్చుదండము అంటే చెరుకు కర్ర. అమ్మవారి చేతిలో చెరుకు కర్ర కదు పట్టుకుంటుంది. మనకి భగవంతుడిచ్చినటువంటి చాలా గొప్ప వరం ఏమిటో తెలుసా అండి? మన ముఖం మనకి కనపడకుండా చేయడం. ఒక్క సెల్ ఫోన్ దొరికితేనే వాడు మైమరిచిపోయి 2 వీలర్ మీద సెల్ ఫోన్ చెవి దగ్గర పెట్టుకుని యాక్సిడెంట్లు చేస్తున్నాడు. ఎవడి ముఖం వాడికి కనపడింది అనుకోండి, ఇంకా ఇతరాలు ఎందుకు చూస్తాడు? వాడి ముఖం వాడు చూసుకుంటూ కూర్చుంటాడు. అద్దం దొరికింది అనుకోండి, ఎందుకంత సంతోషం? ఎవడికి వాడంత అందగాడు వాడికి లేడు. ఆ అద్దం చూసుకుంటూ మురిసిపోతుంటాడు పసిపిల్లల దగ్గర నుంచి. తన స్వరూపము, స్వ అన్న మాట వాడడం కూడా మంచిది కాదు. ఎందుకంటే శంకరాచార్యులు వారు స్వరూప అన్న మాటని వేరొక చోట వాడతారు. స్వరూపానుసంధానం భక్తిరుత్యభిధీయతే అంటారు. అందుకని తన రూపాన్ని తాను చూసుకుని మురిసిపోవడానికి ఉపకరణము దర్పణము, అద్దము. ఎప్పుడూ మనకెలా ఉంటుందంటే చెరుకు కర్రకి కింద నుంచి పై వరకు మీరు ఎక్కడ కొరకండి తీపే, అలాగే మన శరీరం అంటే కింద నుంచి పై వరకు మనకి తీపే. ఈ శరీరంలో అబ్బాయి బొట్టు పెట్టుకోరా అన్నారనుకోండి, వాడికి బొట్టు పెట్టుకోవడానికి చిన్నతనం. బొట్టు పెట్టుకుంటే వాడి అందం అంతా ఏదో పాడైపోతుందని వాడికి ఒక భ్రాంతి. అందుకని వాడు బొట్టు పెట్టుకోడు. వాడు బొట్టు పెట్టుకోక ఏం కోల్పోతున్నాడో వాడికి తెలియదు. తెలియక బొట్టు పెట్టుకోవడానికి పెద్ద భేషజం. నిజంగా నువ్వు పెట్టుకున్న బొట్టు నీకు సాంప్రదాయికమైన సౌందర్యాన్ని, ఎంత సౌందర్యాన్ని తీసుకొస్తుందో నీకు తెలియదు. ఈశ్వరుడు పుట్టుమచ్చ తీసుకొచ్చి పెట్టుంటే ఏం చేస్తావు? పెట్టుకోరా అన్న బొట్టు మాత్రం పెట్టుకోవడానికి మనకు అంత కష్టం ఎందుకని? అయ్యి బాబోయ్, ఈ శరీరం యొక్క అందం ఏమైపోతుందో అని. కానీ శాస్త్రం అంటుంది అసలు 84 లక్షల జీవరాశులలో ఈశ్వర పథంలో నడవడానికి అనువైనటువంటి ఉపాధి ఒక్క మనుష్య ఉపాధి మాత్రమే. ఏకాదశి వ్రతం
జంతువుకుందా? లేదు, మనుష్యునికే ఉంది. భగవన్నామం చెప్పగలిగినటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా? ఒక్క మనుష్యుడికి ఉంది. భగవత్ పూజ చేసేటటువంటి అదృష్టం ఇతర ప్రాణికుందా? ఒక్క మనుష్యునికే ఉంది. ఇన్ని అదృష్టములు మనుష్యునకు ఉన్నా మనుష్యుడు దేని కొరకు వీటన్నిటినీ విడిచిపెడతాడు అని అడిగింది. అంటే దాన్ని చాలా గొప్ప రహస్యమైనటువంటి విధి విధానంలో కట్టడి చేసి మనిషికి భోగమునందు ఉండేటటువంటి లాలసని ఈశ్వరుడు నిరూపణం చేస్తాడు. ఉపాసన కాలమంతా దక్షిణాయనం అంతా ఉపాసన, ఉత్తరాయణం అంతా తరిస్తాడు. బాగా చదువుకోవలసిన సమయంలో చదువుకున్నవాడు పరీక్షలు రాసినప్పుడు రాసి ఇంక సెలవుల్లో ఆడుకున్నట్టు. దక్షిణాయనంలో ఉపాసన చేయడానికి అడ్డొచ్చేది అంటే ప్రకృతి బాహ్య ప్రకృతి, ఇక్కడ ఉండేటటువంటి ప్రకృతి అంటే బ్రహ్మాండ ప్రకృతి, పిండాండ ప్రకృతి. మీరు చూడండి, దక్షిణాయనం ఆషాఢమాసం దగ్గరలో ప్రారంభం అవుతుంది. ఆషాఢమాసం దగ్గర నుంచి ఇంకా మీకు వరస అన్నీ ఈశ్వరోపాసనకి సంబంధించినవి. విఘ్నేశ్వర వ్రతకల్పం కానివ్వండి, లేకపోతే శ్రావణ మాసం శుక్రవారాలు కానివ్వండి, మంగళగౌరీ వ్రతం కానివ్వండి, ఆ తర్వాత వచ్చేటటువంటి శరత్కాలంలో వచ్చే దేవీ నవరాత్రులు కానివ్వండి, తదనంతరం కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఇవన్నీ విశేషమైనటువంటి ఆరాధన. భగవంతుణ్ణి ఆరాధించి మిక్కుటమైన ఫలితాన్ని పొందడానికి కావలసిన తిథులన్నీ అక్కడే ఉంటాయి. కానీ ఈయన ఎందుకు లేవలేడు, ఎందుకు ప్రాతకాల స్నానం చెయ్యలేడు? ఒక్కటే కారణం, గాలి అక్కర్లేదు, ఉన్న తలుపులు వేసేస్తే చాలు. కొత్తగా ఏసీ అక్కర్లేదు, ఓ పల్చటి దుప్పటి మీద పడేసుకుంటే చాలు, చక్కగా నిద్ర పట్టేస్తుంది. తెల్లవారకట్ట లేవలేడు, సంధ్యావందనం చేయలేడు, కార్తీక సోమవారం నువ్వేమీ చేయక్కర్లేదు, స్నానం చేయలేడు, దేవాలయానికి వెళ్ళలేడు, ఉపవాసం ఉండలేడు. ఎందువల్ల ఉండలేడు అంటే బయట ప్రకృతి దీన్ని సుఖపెట్టడానికి అనువైన రీతిలో ఉంటుంది. ఆ కాలం అంతా ఉండడంలో ఏమవుతుందంటే సుఖలాలసకి అలవాటపడి దీన్ని కష్టపెట్టడానికి ఇష్టపడడం. కానీ శాస్త్రం అంటుంది, నీకు బెల్లం కావాలి, పంచదార కావాలి, చెరుకు కర్ర ఉంటే వస్తాయి, మంచిదే. కానీ చెరుకు కర్ర ఒక్కటి అక్కడ పెట్టి నువ్వు బెల్లంగా మారు అంటే మారుతుందా? మారదు. నువ్వు పంచదారగా మారుతుందా? మారదు. కానీ బెల్లం కానీ పంచదార కానీ కావాలి అనుకున్నవాడు చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పవలసి ఉంటుంది, తప్పదు. చెరుకు కర్రని మరలో పెట్టి తిప్పితే చెరుకు కర్ర పిప్పి అయిపోతుంది. ఈ మొదల నుంచి ఆ చివరి వరకు పిప్పి చేస్తూ ఇట్నుంచటు తిప్పేస్తే చెరుకు కర్ర అంతా పిప్పి అయిపోయిన తర్వాత అందులో ఉన్న తీయటి రసమంతా కారిపోతుంది. ఇప్పుడు అలా కారిపోయిన రసం ఏదుందో అదే బెల్లం అవుతుంది, అదే పంచదార అవుతుంది, పంచామృతాల్లో ఒకటవుతుంది. ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థంలో పంచదార వేసి ఉండకూడదు, బెల్లం వేసి ఉండాలి. కాబట్టి నివేదనకి బెల్లం అవుతుంది, పంచామృతాల్లో అభిషేకానికి పంచదార అవుతుంది. ఈ రెండుగా మారేది ఆ చెరుకు కర్రలోంచి. కానీ చెరుకు కర్ర నలగనంత కాలం పంచదార బెల్లం రావు. చెరుకు కర్రే కారణమైనా నేను నలగను అని చెరుకు కర్ర అందనుకోండి, పంచదార బెల్లం రాదు. ఏకాదశి వ్రతం చెయ్యను అన్నాడు అనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకత రాదు. కాబట్టి ఏకాదశి వ్రతం ఎవరి కొరకు వారి కొరకే. ఈ వ్రతం మాత్రం నా భార్య కొరకు నా పిల్లల కొరకు కాదు. నా భార్య చేస్తే నా కొరకు దాని బిడ్డల కొరకు కాదు, నేను చేస్తే నా కొరకు, నా భార్య చేస్తే తన కొరకు, నా పిల్లలు చేస్తే వారి కొరకు. ఇది ఎవరు చేస్తారో కేవలం వారి కొరకే. ఏ చెరుకు కర్ర నలిగిందో అది పంచదార బెల్లంగా మారుతుంది. ఆ చెరుకు కర్ర నలిగింది కదండి, నేను నలగాల అని నిలబడిన చెరుకు కర్ర పంచదార బెల్లంగా మారలేదు. అలాగే ఎవరు శరీరాన్ని ప్రయత్నపూర్వకంగా క్లీశ పెడతారో వారు మాత్రమే ఏకాదశి వ్రతమును చెయ్యగలరు. క్లేశము అనుభవించడానికి ఇష్టము లేనివారు ఏకాదశి వ్రతము చెయ్యలేరు. అందుకే ప్రతి శుక్లపక్షంలో ఈశ్వరుడు కృష్ణపక్షంలో ఏకాదశి తిథిని ఎందుకు నిర్ణయం చేశాడో తెలుసా అండి? ఒక్కటే కారణం,
మనకి ఏకాదశి అన్న మాటకి 11 అని అర్థం. ఏకాదశి 11 అయితే క్లేశ పెట్టడము అన్న మాటకున్న అర్థం ఏమిటంటే, మీరు ఏమీ చెయ్యొద్దు, ఇలాగే కూర్చోండి, ఒక్క 4 గంటలు లేవద్దు, ఇలా కూర్చోండి అన్నాను అనుకోండి, ఇది పెద్ద కష్టమే ఉందండి అనిపిస్తుంది ముందు. కానీ ఓ అరగంట అయ్యాక బోల్డ్ అన్ని పనులు ఉన్నాయి, ఏమిటో ఇలా కూర్చోబెట్టాడు, ఉత్తినే ఇలా కూర్చోవడం వల్ల ఎన్ని పనులు పోతున్నాయి, ఇటు కూర్చోవడం ఏమిటి అనిపిస్తుంది. ఓ గంట పోయాక నాకేమీ అక్కర్లేదు కానీ కాస్త ఈ కాలు తీసి ఈ కాలు పైకి ఎత్తనిస్తే చాలనిపిస్తుంది. కూర్చోలేడు. ఈ శరీరాన్ని అలా మీరు కూర్చోవడానికి అనువుగా 4 గంటలు కూర్చోబెట్టగలిగారనుకోండి, క్లేశపడి అయినా ఆసనం మారకుండా, పూజలోంచి పైకి లేవకుండా, ఆవలించకుండా, ఒళ్ళు విరవకుండా మీరు పూజామందిరంలో కూర్చోగలిగితే, శరీరము క్లేశపడుతోందని తెలిసినా మీరు దాన్ని అలా కూర్చోపెట్టగలిగితే, మీ శరీరము కన్నా మీ మనసు పైన నిలబడి అధికారాన్ని పొందింది అని గుర్తు. ఎందుకు అంటారేమో, ఇది నలుగుడు పడకుండా, ఇది క్లేశపడకుండా ఇది వెళ్ళదు. ఇది శాస్త్రంలో పరమరహస్యం. ఇది అసలు వచ్చినది ఎందుకు అంటే, 2 కారణాల కోసం ఈశ్వరుడు దీన్ని ఇస్తాడు. తరించాలి అన్న ఉద్దేశ్యం తనంత తాను పొందని వాడికి ఈ శరీరం రావడం వల్ల వచ్చే ప్రయోజనాలు 2. ఒకటి, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యము క్షయమైపోతుంది, పూర్వజన్మలో చేసుకున్న పాపము క్షయమైపోతుంది. ఈ 2 జరుగుతాయి. ఎలా జరుగుతాయని మీరు అడుగుతారేమో. దీనికి ఏదో అనారోగ్యం వస్తుంది, ఈ మోకాలు నొప్పెడుతుంది, అబ్బా మోకాలు నొప్పిగా ఉంది, మోకాలు నొప్పిగా ఉంది, మోకాలు నొప్పిగా ఉంది అంటాడు. అసలు శరీరం అన్నది లేదనుకోండి, నొప్పిగా ఉందని బాధపడడానికి మీకేముంది? మీరు బాధపడడానికి ఏం లేదు. మీరు బాధపడాలి అంటే మీకు శరీరం ఉండాలి, శరీరం ఉంటే మనసు ఉంటుంది. అప్పుడు మనసు ఎప్పుడు బాధపడుతుంది? నా కూతురు ఏదో బాధపడితే నా మనసు బాధపడుతుంటుంది. నేను చేసుకున్న పాపపుణ్యాలు పోవాలి అంటే ఈ శరీరంతోనే నేను పోగొట్టుకోవాలి. నేను అలా ఓ భవనాన్ని చూపించి ఇది నాదే, ఇది నాదే, ఇది నాదే అంటున్నాను అనుకోండి, నా పుణ్యం పోతూ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎంత పొంది ఉన్నారో అంత వలన ఈశ్వరుడు అంత పుణ్యాన్ని క్షయం చేస్తాడు. నీకు ఇంత పుణ్యం చేశావు, అది పోతే ఇదిగో ఇంత నీకుంది అన్న అధికారం ఇస్తాను, ఇన్ని మాటలు నాదని నువ్వు అనొచ్చు. ఇంత పుణ్యం నీకు పోతే ఇంత సుఖాన్ని నువ్వు అనుభవించవచ్చు. అందరూ ఒకడు కష్టపడి నడిచెడుతున్నాడు, అంతకన్నా ఒకడు సైకిల్ మీద ఎడుతున్నాడు, అంతకన్నా తేలిగ్గా ఒకడు స్కూటర్ మీద ఎడుతున్నాడు, అంతకన్నా తేలిగ్గా ఒకడు కారు మీద ఎడుతున్నాడు, ఇంకా తేలిగ్గా ఒకడు కబుర్లు చెప్పుకుంటూ రైల్లో వెడుతున్నాడు, ఏసీలో, ఇంకా తేలిగ్గా గంటలో ఒకడు విమానంలో వెడుతున్నాడు. భోగమునందు స్థాయి మార్పులో ఈశ్వరుడు పుణ్యాన్ని క్షయం చేసేస్తాడు. అంటే నీవు అందులో ఎంత కష్టపడవలసి ఉంటుందో అంత కష్టాన్ని దాటేస్తావు. ఓ 1000 కిలోమీటర్లు ప్రయాణం చెయ్యవలసి వస్తే, నిజంగానూ పాదచారి అయి నడవవలసి వస్తే పడవలసిన క్లేశాన్ని 2 గంటల్లో ఓ సీట్లో కూర్చుని ఏసీలో పేపర్ చదువుకుని వెళ్ళిపోయావు. వెళ్ళిపోవడం వరకు బాగానే ఉంటుంది, వెళ్ళిపోయిన కారణం చేత నీ పుణ్యం క్షయమైపోతుంది. నిన్ను విమానంలో పంపించానా లేదా 2000 కిలోమీటర్లు? ఉత్తినే వెళ్ళావా? డబ్బు ఇచ్చాను కాబట్టి టికెట్ కొనుక్కున్నావు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నావు? చేసిన పుణ్యం పోతే వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుడు పుణ్యాన్ని తగ్గిస్తాడు. పుణ్యాన్ని తగ్గిస్తూ ఐశ్వర్యమునిచ్చి క్షయం చేసేస్తాడు భోగంగా. మీరు అనుభవించకపోయినా నాదని పోగొట్టేస్తాడు. నాది అంటూ ఉండడం వల్ల పోతూ ఉంటుంది. ఇప్పుడు పెద్ద ప్రారబ్ధం ఎక్కడొస్తుందంటే, గత జన్మలలో చేసిన పుణ్యం క్షయం అయిపోయి వారసుడికి ఆస్తిగా వెళ్ళిపోతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా నేను చెప్పే తర్కాన్ని పట్టుకోవాలి. ఓ 1,00,000 రూపాయలు కష్టపడి 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 దాచాడు, ఇదంతా నాది నాది నాది, నేనెవరికి ఇవ్వను నేనెవరికి ఇవ్వనన్నాడు, వెళ్ళిపోయాడు. ఎవరికి ఎడుతుంది అది? కొడుక్కో కూతురుకో వెళ్ళిపోతుంది. ఇప్పుడు 1,00,000 రూపాయలు మిగిలింది అంటే ఆయన పుణ్యం ఏమైంది? పోయింది, జీవుడి పుణ్యం. 1,00,000 రూపాయలు ఏమైపోయింది? వారసుడికి వెళ్ళిపోయింది. జీవుడు ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు. శాస్త్రం అంటుంది, నిజంగా నీది నువ్వే అనుభవించాలనుకుంటే మార్గం ఏమిటో తెలుసా? దాన్ని దానం చేయడమే. దానం చేస్తే నీకు పుణ్యం అయిపోయి మళ్ళీ నీ దగ్గర పడిపోతుంది వచ్చి. మళ్ళీ నువ్వు జీవుడిగా ఇంకొక శరీరంలోకి వెళ్ళినప్పుడు నీతో పాటే ఆ పుణ్యం వస్తుంది.
వచ్చి మళ్ళీ నువ్వు భోగం అనుభవించడానికి పుణ్యం అడ్డొస్తుంది. నువ్వు ఇక్కడ విడిచిపెట్టి అక్కడ శరీరాన్ని విడిచిపెట్టేశావు. శరీరం విడిచిపెట్టిన ఉత్తర క్షణంలో ఇంక జీవుడికి సంబంధం లేదు, దానికి సంబంధించింది వేరే శరీరంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ సుఖాన్ని అనుభవించడం, దుఃఖాన్ని అనుభవించడానికి మళ్ళీ నీ పాపపుణ్యములే లెక్క. ఏది ఏం పెట్టి అనుభవింపజేయాలి? అందుకని బాగా కష్టపడిపోతున్నాడు, పాపం పోతోందని గుర్తు. బాగా సుఖపడిపోతున్నాడు, పుణ్యం పోతోందని గుర్తు. మీరు జాగ్రత్తగా పట్టుకుంటే బాగా కష్టపడుతున్న వాడెవరో వాడు తన పాపాన్ని పోగొట్టుకుంటున్న అదృష్టవంతుడు. బాగా సుఖపడుతున్న వాడెవరో వాడు తన పుణ్యాన్ని పోగొట్టుకుంటున్న దురదృష్టవంతుడు. కాబట్టి బాగా సుఖపడేవాడెవడో వాడు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని చెప్తోంది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలి. జీవుడి ఖాతాలోకి మళ్ళీ తేవాలంటే ప్రయత్నపూర్వక త్యాగం చెయ్యాలి. త్యాగే నైకే అమృతత్వ మానసు. అది చెయ్యవు, జీవుడు దరిద్రుడవుతాడు. శరీరాన్ని ఉందండి, ఇందులో ఎన్నాళ్ళు ఉంటావు? ఇదో అద్దె కొంప. భగవాన్ రమణులు చెప్పినట్టు ఇవాళో రేపో ఖాళీ చేసేయాలి. ఖాళీ చేసేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అందులోకి వెళ్ళిన తర్వాత అయ్యా మళ్ళీ నేను విమానం ఎక్కుతానండి, అయ్యా మళ్ళీ నేను గుర్రం ఎక్కుతానండి, అయ్యా నేను మళ్ళీ ఏనుగులు ఎక్కుతానండి, మళ్ళీ నేను ఉపన్యాసాలు చెప్తానండి అంటే నీ మోహం గతంలో నువ్వు చెప్పిందే ఉంది, నువ్వు చేసిందే ఉంది. పావలాకా చుచ్చుకోకుండా చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ చెప్పడానికి? నువ్వు భక్తితో చెప్పింది ఏమైనా ఉందా? కీర్తి కండూతి లేకుండా నువ్వు చెప్పింది ఏమైనా ఉందా మళ్ళీ నువ్వు చెప్పడానికి? నువ్వు ఏదీ కోరకుండా ఈశ్వరుణ్ణి నమ్మి ఇలా పెట్టింది ఏమైనా ఉందా? దాన్ని అక్షయం ఈశ్వరుడు చేయడానికి. పుణ్యమన్న కోరికతో కాదు, ఈశ్వరుడు ఇచ్చాడు ఈశ్వరుడికి ఇస్తున్నాను అని ఇవ్వగలవా? భవతే విష్ణుస్వరూపాయతే అంటూ ఇవ్వగలవా? అలా ఇవ్వగలిగితే అక్షయం చేస్తాడు ఈశ్వరుడు దాన్ని. నువ్వు ఇచ్చిన రూపాయి ₹1,00,00,000 అయిపోతుంది పుణ్యంలో. అది చమత్కారం. అది అసలు జీవన విధానమనందుండేటటువంటి పెద్ద రహస్యం. అందుకే ధర్మశాస్త్రం ఎంత దాచాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత దానం చెయ్యాలి కూడా చెప్పేసింది. తనకి కావలసినంత ఖర్చు పెట్టుకోనివాడు తనని తాను ఖేద పెట్టుకున్నవాడు. తనకి కావలసిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టినవాడు తన భవిష్యత్ తరాలకి ద్రోహం చేసినవాడు. తనకి కావలసిన కన్నా ఖర్చు పెట్టడం అంటే అసలు నీకున్నదంతా దానం చేయమని శాస్త్రం చెప్పదు. ఎందుకో తెలుసా అండి? గృహస్థుకి నియమం ఉంది, బిడ్డలకి విడిచిపెట్టాలి, విడిచిపెట్టకుండా వెళ్ళకూడదు. కానీ 3వ వంతు మాత్రం దానం చేసుకోకపోతే జీవుడు పాడైపోతాడు. పుణ్యం పోయింది, మళ్ళీ పుణ్యం ఏది జీవుడి ఖాతాలో? అందున అసలు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా ఈశ్వరుడు ఇచ్చాడు, ఈశ్వరుడు కొరకు అంటూ ఇచ్చిన వాడిది 1 కోటి చేస్తూ పెడతాడు ఈశ్వరుడు. కాబట్టి క్లేశము లేక నీవు తరించలేవు. ఇది సనాతన ధర్మమునందు అంతర్లీనమైనటువంటి ప్రతిపాదన. మీ జీవితంలో మీరు ఎప్పుడూ మీ కొరకు మీరు కాకుండా మీరు పక్కవారి కొరకు కూడా ఏదో చేస్తూ ఉండాలి. దేని కొరకు అంటే వాడికి లేనివాడని కాదు. భవతే విష్ణుస్వరూపాయతే. ఆ విష్ణువే నన్ను చేయడానికి అక్కడ పుచ్చుకునేవాడిగా నిలబడ్డాడు. ఆయన అలా నిలబడకపోతే నా పుణ్యం ఎలా వృద్ధి పొందుతుంది? నా జీవుడికి ఖాతాలో ఎలా పడుతుంది ఐశ్వర్యం? కాబట్టి విష్ణువే వచ్చి లేనివాడిగా నించుని నా దగ్గర పుచ్చుకుంటున్నాడు. అందుకే ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి నమస్కారం అందుకు చేస్తారు సనాతన ధర్మంలో. అందుకే పుచ్చుకున్నవాడు ఇచ్చినవాడికి చేయడు, ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడికి నమస్కారం చేస్తాడు. ఇక్కడి ఐశ్వర్యం భవిష్యత్ జన్మలలో ఐశ్వర్యంగా మార్పు చేయడానికి ఆయన ఉపకరణంగా నిలబడ్డాడు. కాబట్టి ఇప్పుడు అసలు శరీరమును క్లేశ పెట్టకుండా నీవు తరించలేవు. ఇందులో మొదటి మెట్టు ఎక్కడ వరకు? పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినప్పుడు జీవుడు మళ్ళీ శరీరాన్ని తీసుకుంటే అన్న దగ్గర నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి. ఏమండి నా దగ్గర అంత డబ్బు లేదు, ఈశ్వరుడి పల్లకి మొయ్యి. ఏమండి నేను పల్లకి మొయ్యలేను, కూర్చుని భగవత్కథ వినగలవా? విను. నేను భగవత్కథ కూడా వినలేను, పోని నామం చెప్పగలవా? చెప్పు. నేను నామం కూడా చెప్పలేను పైకి, పోని నోట్లో అనుకోగలవా? అనుకో. స్మరణం, మనసుతో ఈశ్వరుణ్ణి స్మరించగలవా? స్మరించు. నువ్వు ఏది చేసినా పుణ్యమే. నువ్వు ఈశ్వరుడితో ఎలాగైనా
దగ్గరి సంబంధాన్ని పెట్టుకుంటే నువ్వు నిచ్చెన ఎక్కుతున్నవాడివే. ఇందులో మళ్ళీ 2 మార్గాలు ఉంటాయి. మొదటి మార్గము ఉత్తర జన్మల యందు జీవుణ్ణి సుసంపన్నుణ్ణి చేసుకోవడం. ఎందుకో తెలుసా అండి? ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటారు. ఉత్తరాయణంలో వెళ్ళిపోయాడు అంటే దక్షిణాయనంలో వెళ్ళిపోయిన వాడు నిర్భాగ్యుడు అని కాదు దాని అర్థం. ఉత్తరాయణంలో వెళ్ళిపోయిన వాడు అంటే ఏంటంటే చేసుకోవలసిందంతా చేసుకుని వెళ్ళిపోయినవాడు అని. దక్షిణాయనంలో చేసుకోవలసిందంతా చేసేసుకున్నవాడు ఉత్తరాయణంలో పెడతారు కదండి. అంటే చేసుకోవలసిన పుణ్యం అంతా చేసేసుకున్నవాడు దక్షిణాయనంలో వెళ్ళినా ఒకటే, ఉత్తరాయణంలో వెళ్ళినా ఒకటే. ఇప్పుడు ఈ చేసుకునే పుణ్యం 2 కింద విభాగం చేస్తాడు ఈశ్వరుడు. ఒకటి మళ్ళీ వచ్చే జన్మకి పెట్టుబడిగా నువ్వు వాడుకోవలసింది. 2 అసలు జన్మే అక్కర్లేదని ఈశ్వరుడితో కలిసిపోవలసింది. ఈ రెండిటిలో నీకు ఇంకా వచ్చే జన్మలో కూడా ఏదో వెలగబెట్టేద్దామన్న కోరికుంటే మొదటి మార్గం. అసలు నేను అలా వెలగబెట్టేద్దామన్న కోరిక నాకు లేదు, మహాప్రభో మళ్ళీ నాకు ఈ ధర్మశాస్త్రాలు ఈ సూక్ష్మాలు తెలుస్తాయో తెలియవో, కొంపతీసా జన్మలో మళ్ళీ నేను అన్నీ దాచుకుని వెళ్ళిపోతే అప్పుడు ఏమైపోవాలి జీవుడు? నాకు అది వద్దు ఇది వద్దు, నాకు అది సున్నైపోవాలి ఇది సున్నైపోవాలి. పాపము పుణ్యము 2 ఉండకూడదు నాకు. ఇప్పుడు పాపము లేదు పుణ్యము లేదు. ఇప్పుడు 2 లేనప్పుడు ఈ శరీరం ఎందుకు అనుభవించడానికి? పాపానుభవానికి శరీరం, పుణ్యానుభవానికి శరీరం. పాపానుభవం లేదు పుణ్యానుభవం లేదు, ఇంక ఈ శరీరం ఎందుకు నీకు? కాబట్టి ఇవ్వడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఇవ్వకుండా ఉండాలి అంటే పాపమును పుణ్యమును కాల్చాలి. పాపమును పుణ్యమును కాల్చడానికి నీకెంత పాపం ఉందో నీకు తెలుసా? నీకెంత పుణ్యం ఉందో నీకు తెలుసా? తెలియదు. ఈశ్వరుడు అన్నాడు, నీవు నీ జేబులో ఉన్న 10 రూపాయలు ఇంకోడికి ఇచ్చేయడం కష్టమైనా క్లేశపడి ఇవ్వడం వల్ల పుణ్యం ఇచ్చినట్టే, ఈశ్వరుణ్ణి చేరుకోవడం కోసం నీకిచ్చిన తెప్పయైన ఈ శరీరాన్ని క్లేశ పెట్టడానికి ఏకాదశి వ్రతాన్ని నిర్ణయం చేశాడు. ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం. అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే, స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం. ఈ 3 చెయ్యలేరు అని చెప్తారు. ఎందుకు చెయ్యలేరు? స్వామి పుష్కరిణీ స్నానం అక్కడికి వెడతాడు, ఆనందనిలయం చుట్టూ 100 మార్లు తిరుగుతాడు, కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహవాడికి రానే రాదు. సద్గురోహ పాదసేవనం, సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? ఒక్కటే కారణం, నాకు అసలు కాళ్ళ నొప్పులే ఉండవంటాడు. ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు. కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది? నువ్వు ఆయన కాళ్ళు నిప్పెడితే కదా నువ్వు వెళ్ళి పట్టుకోవడానికి. కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు. సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి, ఏకాదశి వ్రతము చెయ్యలేడు. ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి? మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోక్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా. ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం? మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది, సత్యనారాయణ వ్రతం చెయ్యి చేస్తాడు. మీ అమ్మాయికి పెళ్ళి అవుతుంది, వ్రతం చెయ్యి చేస్తారు. నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు, చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులేని తర్వాత చేస్తానంటే కదండి. ఏకాదశి వ్రతం నిజానికి అంతే. ఏకాదశి వ్రతం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? ఉపవాసం, అన్నం తినకూడదు. అన్నం తినకపోవడం కాదు, అన్నాన్ని పచనం చెయ్యడానికి కావలసిన సంభారములను స్పృశించి పచన ప్రయత్నమునందు నిమగ్నము కాకూడదు. అంటే ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు కాకరకాయ పులుసు పెట్టి వండుకుందామా వేపుడు చేసుకుందామా అని ఆలోచించకూడదు. ద్వాదశి పారణ కోసం ఏకాదశి నాడు కాయగూరలు తరుక్కోకూడదు. ద్వాదశి నాటికి పనికొస్తుందని ఇవాళ పప్పు నానపోయకూడదు. అంటే అసలు మీ శరీరమును పోషించుకోవడానికి కావలసిన ఏ పనిని ఏకాదశి నాడు చేయకూడదు. మరి ఇంక ఏకాదశి నాడు ఏం చేయాలి? అసలు చాలా నిష్కర్షగా మాట్లాడితే నిర్జలోపవాసం, ముక్కోటి ఏకాదశి. నీటిని త్రాగకూడదు, ఉమ్ము మింగకూడదు. ఈ నిర్జలోపవాసం ఎందుకు చేయిస్తారో తెలుసా అండి? పిచ్చాడా, మనుష్యులలో 199 మంది తెలిసే వెళ్ళిపోతారు.
అకస్మాత్తుగా అనాయాసంగా వెళ్ళడం మహాదృష్టవంతులకి తప్ప జరగదు. నాకు కాకినాడలో మొన్న తెలుసున్నవారు ఒకరు ఏదో అట్టేస్తానని కూతురికి ఏమిటో మంటగా ఉందుండు అని వెళ్ళి మొక్కలకి నీళ్లు పోసి పడుకుని ఏదో చెప్తూ ఇలా అలా ఉండిపోయింది. అంతే, ఏమైందంటే వెళ్ళిపోయింది, అంతే, ప్రాణోత్క్రమణం అయిపోయింది. అది అందరికీ పట్టే భాగ్యం కాదు, చాలా కష్టం, అలా వెళ్ళరు. సాధారణంగా 199 మంది వెళ్ళే మార్గం ఏమిటంటే రెండిటిని ఎండగట్టి పంపుతారు. ఒకటి నీరివ్వరు, 2 అన్నం పెట్టరు. ఎందుకని అంటారేమో, తీసుకెళ్ళి ఎక్కడ పడుకోబెడతారు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో. వాడి కర్మ అంతా ఎక్కడొస్తుందంటే ఇక్కడ ఒక గొట్టం పెడతారు, ఇందులోంచి ఏం పోయిరు, ఇందులోంచి ఎక్కిస్తారు. దీంతో ఏం తాకూడదండి అంటారు, దీంతో ఏమీ తినకూడదండి అంటారు. ఇందులోంచి వెళ్ళిందే ఆహారం, ఇందులోంచి వెళ్ళిందే పానీయం. ఫోన్లేండి, ఇప్పుడు మాకు వచ్చిన నష్టం ఏమిటి, ఏదో ఒకటి ఎక్కుతోందిగా చచ్చిపోంగా అంటారేమో. ఓ 8 బెడ్స్ వేస్తారు అక్కడ. అకస్మాత్తుగా వీడికి పెతిడ్రిన్ ఇంజక్షన్ ఇచ్చి వీడు పడుకుని ఉంటే 11ంటికి గొళ్ళుమని ఏడుపు వినపడుతుంది. 3వ బెడ్ మీద వాడిని స్ట్రెచ్చర్ మీద బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. వీడికి గుండెలు గుబక్కుమంటాయి. 11 మంచాలు ఉండేవి, 3వ మంచం వాడు వెళ్ళిపోయాడు. వీడు 8వ మంచం వాడు అయితే పర్వాలేదు, వీడు 1, 2 అయ్యాడు అనుకోండి. వీడి కర్మే. నేను చూశానండి, నేను యథార్థంగా చూశాను ఒక హాస్పిటల్లో. నేను దీన్నేమి హాస్యంగా చెప్తున్నానని మీరు అనుకోకండి. 3 మంచాలలో మధ్య మంచం ఆయన వెళ్ళిపోయాడు. నేను చూస్తున్నాను, ఎవరో కాదు మా బంధువే. ఏడుస్తుంటే డాక్టర్లు అన్నారు, అమ్మ ఇక్కడ ఏడవకూడదు, నిశ్శబ్దంగా తీసుకెళ్ళి బయట ఏడవండి అన్నారు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు గట్టిగా ఏడిస్తే, ఏడవకూడదు అన్నారు. నిజమే అది. వాడు అప్పటికే, నేను వెళ్ళిపోయిన వాడిని చూడటం లేదు, 1, 3 మంచాల వాళ్ళని చూస్తున్నాను. వాళ్ళు వీడు వెళ్ళిన మార్గం మూసుకుపోవుగాక అని వాళ్ళిద్దరు అలా చూస్తున్నారు. వీడు అదే వ్యాధితో జాయిన్ అయిన వాడికి ఎంత భయంగా ఉంటుందండి. గబాలను గోనుగుడలో బారేసి దగ్గర చేసి పట్టుకెళ్ళిపోతున్నారు బయటికి. పట్టుకెళ్ళిపోతుంటే ఆ బయటికి తీసుకెళ్ళిన తర్వాత ఇలా కిటికీలోంచి చూస్తే ఏం చేస్తున్నారో అన్నీ కనపడుతున్నాయి. కనపడుతుంటే వీడికి ఎలా ఉంటుంది, వీడి పరిస్థితి ఎలా ఉంటుంది? నాన్న రామకృష్ణ అనుకో ఇప్పుడు, అంటే నీ మొహం ఇట్సా ఎక్కడంటానంటో. తినలేడు, తాగలేడు, బయటికి వెళ్ళలేడు, తింటే తప్ప తాగితే తప్ప నిద్ర పట్టడం అలవాటుగా చేసుకుని ఉన్నవాడు. కడుపు నిండా తింటే కనుబడిపోతుంది. అందుకని రాత్రి అయ్యేటప్పటికి బాగా తినేసి పడుకోవడం, నిద్రైపోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ తింటూ ఉండడం, ఇది అలవాటైపోయింది చాలా కాలంగా. ఇప్పుడు కాదు, కోట్ల జన్మలుగా జీవుడు అలవాటు చేసుకున్నాడు దీన్ని. ఇప్పుడు తినకుండా తాగకుండా ఈశ్వరుణ్ణి నామం కూడా చెప్పు, ఇంతకన్నా క్లేశం ఇంకోటి ఏముంటుందండి? తినద్దంటే క్లేశం, తాగద్దంటే క్లేశం. పోని తినద్దు తాగండవు, తాగద్దు తినండవు. తినద్దు తాగద్దని ఊరుకోడు భగవన్నామని చెప్పమంటాడు. తినద్దనేటప్పటికే ఏమవుతుందంటే, ఏకాదశి నాడు ఉపవాసం చేయండి అన్నాను అనుకోండి, ఇంకో దోశ ఇవాళ తినేద్దామండి రేపంతా ఉపవాసం అంటే. కాబట్టి తినద్దు అంటే భయం, తాగద్దు అంటే భయం. తినద్దు తాగద్దు అని ఊరుకోరు. భగవన్నామని చెప్పేటప్పుడు మనసును అలా ఈశ్వరుని యందు నిలబెట్టు అంటారు. ఇప్పుడు ఈ 3 సాధించడం మీ పిల్లల కోసం కాదు, మీ భర్త కోసం కాదు, భార్య కోసం కాదు. ఎవరి కోసం? ఎవరికి వారి కోసం. ప్రతి పక్షంలోనూ ఒకసారి ఈ ఎక్సర్సైజ్ చేస్తే, ఈ వ్యాయామం చేస్తే, రిహార్సల్ అని ఒకటి ఉంటుంది. అంటే చూడండి, ఒక నృత్య ప్రదర్శన చేసేవాళ్ళు 10 మాటలు బయట వేసుకుంటారు ఒకసారి, ఇలా వేద్దాం ఇలా వేద్దాం, దాన్ని తీసుకొచ్చి చిట్ట చివర ఒకసారి రంగస్థలం మీద వేసేస్తారు. అలాగే ప్రతి పక్షంలోనూ ఒకసారి రిహార్సల్ వేస్తాడు, వెళ్ళిపోయేటటువంటి పద్ధతిని ఊహ చేస్తాడు. ఏమీ తినడం, ఏమీ తాగడం, ఈశ్వరుణ్ణే స్మరిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇది క్లేశపడిపోతూ ఉంటుంది, మనసుని మాత్రం ఈశ్వరుని ఎందే పెట్టుంచుతాడు. ఇది బాగా అలవాటైపోయింది. ఆ రోజు వచ్చేసింది, తినకూడదు తాగకూడదు, ఈశ్వరుడి మీద మనసు పెట్టాలి. అభ్యాసం కూసు విద్య కదూ, నిలబెట్టేస్తాడు. నిలబెట్టేస్తే ఏమయ్యాడు? ఆఖరి ఊపిరిలో కూడా ఆయన పేరు చెప్తూ వెళ్ళిపోతాడు. మరి డాక్టర్లు ఉన్నారు కదండి అని మీరు అనొచ్చు, 1,000,000 మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యేది వ్యాధి మాన్పలేరు. చచ్చిపోయే వాళ్ళందరూ డాక్టర్లు లేక చచ్చిపోయారు అనుకోకండి. ఈశ్వరుడు ఆయుర్దాయం ఇవ్వాలనుకుంటే డాక్టర్ రూపంలో అనుగ్రహించగలడంతే, ఈశ్వరుడు ఇచ్చినవాడు. కాబట్టి ఏకాదశి వ్రతానికి ఉన్న ప్రధాన ప్రయోజనమేమి? అది
మృత్యువు వచ్చినప్పుడు ఎలా ఉంటుందో తత్సంబంధమైనటువంటి తర్ఫీదు మనసుకు ఇచ్చుట. అందుకే ఏ వ్రతానికి చెప్పండి ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని ఎందుకంటారో తెలుసా అండి? అసలు నువ్వు అలా ఊహ చేస్తూ కూర్చుని సిద్ధంగా ఉండడం పావుగంట చెయ్యలేవు. ఓ వారం ఓ పక్షంలో చేసి అయ్యి బాబోయ్ అలా మళ్ళీ ఏకాదశి వచ్చేస్తే మళ్ళీ అలా ఊహిస్తూ అలా ఉండాలంటే భయంగా ఉందండి, ముక్కోటి ఏకాదశి చేసేస్తానండి అంటే. కాబట్టి ఈశ్వరుడు అంటాడు, పోన్లే ఏడాదంతా చేయలేవా, బెంగెట్టుకోకు, ఏడాదంతటికి బదులుగా ముక్కోటి ఏకాదశి చేస్తావా, అప్పుడు నేను ఎన్ని ఫలితాలు ఇవ్వాలి నీకు? 23 ఏకాదశుల ఫలితం ఇవ్వాలి, అథవా ఈ ఏకాదశితో కలిపి 24 ఏకాదశుల ఫలితం ఇవ్వాలి. కానీ నేను ఒకటి ఎక్కువ అడుగుతాను, దానికి తగినంత నీకు ఇస్తాను. నేను అడిగిన ఎక్కువ చెయ్యాలి, నువ్వు అడిగిన దానికన్నా కొన్ని కోటి రెట్లు ఇస్తా, 3 కోట్ల ఏకాదశుల ఫలితం ఇస్తా. కానీ మామూలు ఏకాదశుల కన్నా విరుద్ధంగా నువ్వు దీన్ని చెయ్యాలి. ఎందువల్ల విరుద్ధంగా చేయవలసి ఉంటుంది ముక్కోటి ఏకాదశి అంటే, మామూలు ఏకాదశి నాడు మీరు ఉపవాసం చేసేటప్పుడు పండు కాని కాయ కాని అథవా కాసిన పాలు కాని తాగితే ఉపద్రవం ఏం రాదు, దానికి దోషం పట్టదు శాస్త్రం. ఎందుకంటే శాస్త్రం ఉపవాసం మీద చర్చ చేస్తుంది. ఉపనిషత్తుల్లో ఆ విషయం ఉంది, వేదంలో ఆ విషయం ఉంది. ఎప్పుడెప్పుడు ఉపవాసం ఎలా చెయ్యాలి అన్నది ఉంది. ఆదివారం నాడు కానీ పౌర్ణమి నాడు కానీ అమావాస్య నాడు కానీ రాత్రి ఉపవాసం మాత్రమే చెయ్యాలి, పగటిపూట ఉపవాసం చేయకూడదు. ఆదివారం నాడు రాత్రి ఏమీ తినకూడదు, పౌర్ణమి నాడు రాత్రి ఏమీ తినకూడదు, అమావాస్య నాడు రాత్రి ఏమీ తినకూడదు. ఆ ఉపవాస నియమం అక్కడ వరకే. పగటిపూట మీరు భోజనం చేసినా పలహారం చేసినా శాస్త్రం అడ్డురాదు. సాధారణంగా శాస్త్రం ఏం చెప్తుందంటే 2 పర్యాయములు తీసుకోమని చెప్తుంది. 2 పర్యాయములు తీసుకోవచ్చు, కానీ ఇక రాత్రి వేళ తినకూడదు. అష్టమి తిథి చతుర్దశి తిథి ఈ 2 తిథుల్లో పగటి వేళ తినకూడదు, రాత్రి వేళ తినాలి. పగటి వేళ ఏమీ తినకుండా ఊరుకుని నక్షత్ర దర్శనం అయిన తర్వాత మాత్రం భోజనం చేయొచ్చు. అది ఒక్క అష్టమి చతుర్దశి తిథులకు. కాబట్టి ఈ తిథులలో ఉపవాసాలకి, వారములలో ఆదివారం ఉపవాసాలకి, ఎందుకంటే వారాలు అన్ని యుగాల్లో లేవు, కలియుగంలోనే వారాలు. మీరు రామాయణాన్ని చూస్తే రామాయణంలో వారాలు ఉండవు. కాబట్టి వార నియమం ఎవరికి వచ్చిందంటే ఒక్క కలియుగంలోనే వచ్చింది. కలియుగంలో ఆదివారమే ఉపవాసం ఎందుకు పెట్టారో తెలుసా అండి? ఆరోగ్యం భాస్కరాది చేత్, ఆరోగ్యము సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో నిలబడుతుంది. సూర్యభగవానుడు అధిదేవతగా కలిగినటువంటి రోజు, ఆయన యొక్క తేజస్సు ఎక్కువగా పరిపుష్టమయ్యే రోజు భానువారము, ఆదివారం. అటువంటి సూర్యభగవానుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆదివారం నాడు ఉపవసించాలి. ఉపవసించుట అన్న మాటని మీరు ఎప్పుడు 2 కోణాల్లో అర్థం చేసుకోవాలి. 2 కోణాల్లో అర్థం చేసుకోవడం అంటే, కడుపు ఖాళీ అయిన తరువాత మళ్ళీ వేయకుండుట. శరీరానికి ఆరోగ్యం ఎప్పుడూ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి 3 ఉన్నవాడు వెళ్ళడు అని ఆయుర్వేదం చెప్తుంది. ఎవరు వెళ్ళడు అంటే, కడుపులో వేసిన పదార్థమంతా ఖాళీ అయ్యే వరకు మళ్ళీ వెయ్యనివాడు. కడుపులో పదార్థం వేశారనుకోండి, అది పూర్తిగా పచనం అయిపోయి కడుపు ఖాళీ అయింది, అప్పటి వరకు వేయడు మళ్ళీ. అలా వెయ్యని వాడెవడో వాడు వైద్య దర్శనం చెయ్యడు. ఎడం పక్కకి తిరిగి ఎడమ చేతిని తల కింద పెట్టుకుని గుండెలు పరుపుకో బొంతకో తగిలేట్టుగా పడుకున్నవాడు వైద్యుణ్ణి చూడడు. 3, ప్రతిరోజు రాత్రి తాంబూల చర్వణం చేస్తూ కొంచెం సేపు నడిచి పడుకునేవాడు వైద్యుణ్ణి చూడడు. ఈ 3 పూర్ణారోగ్యానికి ఆయుర్వేద శాస్త్రం విధించినటువంటి నియమాలు. అందుకని అలాగే పడుకోవాలి. అందుకే మీరు ఎప్పుడైనా మహాత్ములు పడుకోవడం చూస్తే ఎప్పుడు ఎడం పక్కకే పడుకుంటారు. కారణం ఏమిటంటే, ఎడం పక్క పడుకోవడం ఆరోగ్యాన్ని ఇచ్చేస్తుంది, వైటల్ ఆర్గాన్స్ అన్నింటినీ సేఫ్ గార్డ్ చేస్తుంది. నేను ఒకసారి డాక్టర్ని అడిగి, అది ఏమిటంటే అలా ఉంది ఆయుర్వేదంలోని. నిజమేనండి, అలాగే పడుకోవాలన్నారు. అంతేనండి, మేమైనా అలాగే చెప్తాం, ఎడం పక్కకి తిరిగి పడుకుంటే చాలా మంచిది కోటేశ్వరరావు అన్నాడు. కాబట్టి నేను పురాణాల్లో ఉన్న ఎన్నో విషయాలు డాక్టర్ గారిని అడుగుతుంటే వాళ్ళు నిజమేనండి ఇవన్నీ అంటుంటారు. నేను శరత్కాలంలో అమ్మవారి పూజ ఎందుకు చేస్తారు అన్నదాని గురించి దేవీ భాగవతంలో ఉన్న విషయాల్ని కొన్నింటిని ఒకసారి ఒక డాక్టర్ గారిని అడిగితే ఆయన నాకు తెల్లబోయే రహస్యాలు చెప్పాడు. మీరు చెప్పినవే హ్యూమన్ ఎనాటమీలోకి మార్చి చెప్తే మాకేం చెప్తారంటే, చలికాలంలో తమంత తాముగా నాడులన్నీ కూడా సన్నబడిపోతాయి చలిగాలికి. కొవ్వు
చిన్న 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 గింజల్లా ఉండి పరిగెడుతుంటుంది రక్తంలో. ఎప్పుడైతే నాడులు ఇలా రక్తనాళాలు సంకోచించాయో అది వెళ్ళి ఆగుతుంది. వెనక నుంచి వస్తున్నది వచ్చి దాన్ని తగులుకుని ఆగుతుంది. గసగసాలు ఒకదాన్నొకటి తగులుకున్నట్టుగా తగులుకుని ముద్ద కట్టి ఆగుతుంది. రక్త ప్రవాహం ఆగిపోయి స్ట్రోక్స్ వస్తాయి. చలికాలంలో స్ట్రోక్స్ వస్తాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి దేవీ నవరాత్రులు చేయిస్తారు. దేవీ నవరాత్రుల్లో మృత్యుదంస్ట్ర బయటికి వస్తుందని చెప్పడానికి కారణం అది అని నేను ఒకసారి దేవీ భాగవతం శ్లోకాలు మా ఇంటికి వచ్చిన డాక్టర్ గారికి చూపిస్తే యథార్థంగా మాకు వైద్యం చెప్పినప్పుడు దీన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పారండి, దాన్ని ఆ రోజు ఋషులు ఇలా చెప్పారన్నమాట అని ఆయన తెల్లబోయాడు. కాబట్టి మన ఋషులు అద్భుతంగా దాన్ని అన్వయం చేసి తీసుకొచ్చి చూపిస్తారు. కడుపులో పదార్థము పూర్తిగా అయిపోయేంత వరకు మళ్ళీ పదార్థం అందులో వెయ్యకూడదు. మీరు ప్రతిరోజు అలా వేస్తూ పెడుతున్నారనుకోండి, మళ్ళీ అది కడుపు ఖాళీ అవగానే మళ్ళీ వేశారు. మళ్ళీ అందులోంచి రసాయనాలు ఊరాలి, అది మళ్ళీ తిరుగుతూ ఉండాలి. మీ ప్రయత్నం లేకుండా ఎప్పుడూ తిరుగుతూ మీ ప్రయత్నం లేకుండా ఆగిపోయేటటువంటి స్పందనలు శరీరంలో ఈశ్వరాధీనములై కొన్ని ఉంటాయి. వాటిని మీరు అసలు ఆపలేరు. ఊపిరితిత్తి, గుండె ఇలాంటివి మీరు ఆపు అని అడగను లేరు. నువ్వు విశ్రాంతి తీసుకోవాలన్నా ఆగను. ప్రయత్నపూర్వకంగా మిగిలిన వాటి ఆరోగ్యం కోసం ఒకదాన్ని ఆపమని చెప్పింది శాస్త్రం. దేన్ని ఆపాలి అంటే కడుపులో ఉన్న కండరముల యొక్క కదలికకి విశ్రాంతినిమ్మని చెప్పింది. కడుపులో ఉన్న కండరములకు విశ్రాంతిని ఎవరిస్తారో అటువంటి వారి ఆరోగ్యము బాగుంటుంది అని. కడుపులో ఉన్న కండరముల కదలిక ఎప్పుడు ఆగుతుందంటే దాని లోపల పదార్థమును వేయడం ఆపితే ఆగుతుంది. అందుకని ఏం చేస్తారంటే ఉపవాసము అన్న పేరుతో లోపల పదార్థం వెయ్యరు. వేయకపోతే ఏమవుతుందంటే కండరములు కదలవు. కండరములు కదలకపోతే కంటికి కడుపుకి దగ్గర సంబంధం. కడుపు నిండకపోతే, కడుపు ఖాళీగా ఉంటే కనురెప్ప పడదు. కనురెప్ప పడకపోతే మీరు ఈశ్వరుడి యందు దృష్టి నిలబెట్టి ఈశ్వరుడి యొక్క ఆరాధన చెయ్యగలరు. కాబట్టి ఉపవాసం అన్న దాంట్లో అన్నం తినకుండా ఉండడం అనేటటువంటిది ప్రధానమైన నియమము. దీనికి మినహాయింపిచ్చి ఎట్టి పరిస్థితుల్లో చెయ్యకూడని వాళ్ళని ఇద్దరిని చెప్పింది శాస్త్రం. 8 ఏళ్లకు ముందున్నవాడు, 80 ఏళ్ళు దాటినవాడు ఉపవాసం చేయరాదు జీవితంలో. ఈ ఇద్దరికీ నిషేధం. 8 ఏళ్ళు కింద ఉన్న వయస్సు, 80 ఏళ్ళు పూర్తయిన వాళ్ళు ఉపవాసం చేస్తే పాపం, వాళ్ళు చేయకూడదు. ఎందుకని అంటే వాళ్ళ శరీరం అంగీకరించింది. అందులోకి పదార్థాన్ని వేయకపోతే ఒప్పుకోదు. 3వ మినహాయింపు ఒకరికి ఇచ్చింది. కడుపులోకి పదార్థం వెయ్యకపోవడమే విషంగా మారిపోయి శరీరాన్ని పడగొట్టగలిగిన వ్యాధి ఏదైనా సంక్రమించి ఉంటే, అంటే ఒక షుగర్ పేషెంట్ అనుకోండి, ఆయన అలా ఉండిపోయాడు అనుకోండి, ఫాస్టింగ్లో పడిపోతుంది, కోమాలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయన పదార్థాన్ని శరీరం నిలబెట్టుకోవడానికి కావలసినంత పదార్థాన్ని లోపలికి పంపినా ఆయన ఉపవాసం చేసినవాడే. మీరు ఎప్పుడూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శాస్త్రం ఎప్పుడు మాట్లాడినా చాలా ఉదారంగా మాట్లాడుతుంది. శాస్త్రము కఠినంగా అసలు ఎప్పుడు ప్రవర్తించదు. అలా చెయ్యలేరు మీరు, నిజంగా చాలా కష్టం. కాబట్టి 8 సంవత్సరముల లోపు వాళ్ళు, 80 సంవత్సరములు దాటిన వారు ఉపవాసమును చేయరాదు. ఉపవాసమును చేయరాదు అంటే పదార్థమును విసర్జించి ఉండరాదు. కాబట్టి ఉపవాసము అన్న మాటలో మీ కడుపు కండరములు కదలకుండా విశ్రాంతి ఇచ్చుట అన్నది ప్రధాన ప్రక్రియ. ఇది మీరు చూడండి, ఇవాళ రేపు పెద్ద పెద్ద ప్లాంట్స్కి కూడా షట్ డౌన్ అంటారు, కావాలని ఆప్ చేస్తారు. వాటి లాంగివిటీ పెరుగుతుంది, జీవితకాలం పెరుగుతుందని. అదే అన్వయం ఋషులు శరీరానికి చేశారు. ఇది కూడా ఒక యంత్రాంగం, ఇది ఒక తెప్ప. ఇది ఉంటే నువ్వు పుణ్యం చేస్తావు, ఇది ఉంటే నువ్వు ఇంకొక ధర్మకార్యం చేస్తావు. అసలు ఇదే లేకపోతే ఇంకేం చేస్తావు? ఇక జీవుడు చేసుకోవడానికి ఏం లేదు, ఇది ఉపకరణం. కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలంటే దీని ఆయుర్దాయం పెంచాలంటే 2 రకాలుగానే పెంచాలి. ఒకటి, ఆవేశపడి ఊపిరి తీయకుండా ఉండాలి, ఎందుకంటే ఊపిరిలలో ఆయుర్దాయం ఉంటుంది కాబట్టి. 2, అదే పనిగా దొరికింది కదా అని తింటూ ఉండకూడదు, కాబట్టి ఉపవాసం చేయాలి. ఈ 2 ఎవడు చేస్తాడో వాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. ఎవడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడో వాడు పాపం చేయడానికి దీర్ఘాయుష్మంతుడు కాకూడదు. దేనికి దీర్ఘాయుష్మంతుడు కావాలి అంటే తన జీవుణ్ణి చక్కబెట్టుకోవడానికి దీర్ఘాయుష్మంతుడు కావాలి.
అలా చేసేటటువంటి ప్రక్రియలో వచ్చిన అద్భుతమైనటువంటి తిథి ముక్కోటి ఏకాదశి. ఈ ముక్కోటి ఏకాదశి నాడు సర్వేషాం భోజనద్వయం అన్నారు. అది చాలా విచిత్రమైనటువంటి మాట. అసలు ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు చెయ్యవలసినది ఏదో తెలుసా? సర్వేషాం భోజనద్వయం. ఈ శ్లోకం చాలా చమత్కారమైనటువంటి శ్లోకము. అందరూ కూడా భోజనద్వయం, 2 మాటలు భోజనం చేయండి. అదేమిటండి, సర్వేషాం భోజనద్వయం అయితే ఉపవాసం ఎక్కడుంది అందులో? మరి ఇప్పటిదాకా మమ్మల్ని పట్టుకు పీకు తినేశావు, శరీరం చెరుక్కర్రన్నావు, దీన్ని నలిపేయాలన్నావు, దీన్ని క్లేశ పెట్టాలన్నావు, ఏకాదశి నాడు పెట్టకండి అన్నావు, ఉపవాసం చెయ్యండి అన్నావు, అలా 23 చేయకపోతే ముక్కోటి ఏకాదశి అయినా చెయ్యన్నావు. ఇన్ని చెప్పిన వాడివి మళ్ళీ ఇప్పుడేమంటున్నావు? ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం భోజనద్వయం. కర్తవ్యం, తప్పకుండా చెయ్యవలసిన పని. ఏకాదశ్యాంతో, ఏకాదశి నాడు ఏమి? సర్వేషాం, అందరికీ. భోజనద్వయం, 2 మాటలు భోజనం చేయండి. మరి అదేమిటి ఇప్పటిదాకా నీ చెప్పిన ఉపన్యాసం అంతా పోలా ఈ శ్లోకంలో? అది ఎందుకు శ్లోకాన్ని అలా చేస్తారో తెలుసా అండి? పెద్దలు, ఋషులు, మహాత్ములు చాలా అద్భుతమైన ప్రక్రియ చూపిస్తారు. నీకు ఆ అనుమానం బాగా రావాలనే శ్లోకాలు అలా రచన చేస్తారు. అప్పుడు నువ్వు సంతోషం ఏమిటంటే, నీకు కష్టపడకుండా నీకు కన్సెషన్ ఇచ్చేసినట్లు కనపడితే దాన్ని కన్ఫర్మ్ చేసేసుకోవడానికి తాపత్రయపడిపోతుంది. సుఖపెట్టడానికి ఏదైనా ఛాన్స్ ఇచ్చామనుకోండి, అబ్బా ప్రతి ఏకాదశికి నేను 8 ఏళ్లలోపు 80 ఏళ్ళు పైకి ప్రతి ఏకాదశి నాడు నువ్వు షుగర్ వ్యాధిగ్రస్తుడిని అయితే ఎంత బాగుండో అనిపిస్తుంది. ఎందుకంటే ఉపవాసం అక్కర్లేదు, ఏదో ఒకటి పడేయచ్చు లోపల. కానీ ఆ శ్లోకానికి అర్థం ఏంటంటే, భోజన అంటే ఓ జనులారా, మీ అందరికీ కూడా భోజనద్వయం అంటే భోజనం 2 మాటలు చేయండి అని కాదు. భో అంటే ఓ జనులారా, ద్వయం 2, ఏకాదశ్యాంతు కర్తవ్యం సర్వేషాం. అందరికీ ఏకాదశి నాడు 2 నియమములు పాటించవలసినదే. ఏమిటో తెలుసా 2 నియమాలు? శుద్ధోపవాస ప్రథమ. శుద్ధోపవాసం, ముక్కోటి ఏకాదశి నాడు ప్రత్యేకించి శుద్ధోపవాసం. ద్వైతులు నిర్జలోపవాసం చేస్తారు. అసలు వాళ్ళు ఏకాదశి నాడు ద్వైత సంప్రదాయంలో ఉన్న వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళినా నీళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఏకాదశి నాడు సత్యనారాయణ వ్రతం చేసుకోండి అంటే వాడు చేయరు. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరుడికి నైవేద్యం పెట్టవలసి వస్తుంది. ఈశ్వరుడికి నైవేద్యం పెట్టద్దు వ్రతం చేస్తే, ఆయనకు కూడా పెట్టరు వాళ్ళు. ఆయనకి పెట్టడం కాదు, మీరు వాళ్ళ ఇంటికి వెడితే మీకు పండోకాయ కూడా చేతిలో పెట్టరు. ఏమనుకోకండి, మీరు ఏకాదశి నాడు వచ్చారు మేము ఇవ్వలేమంటారు. వాళ్ళు ఉమ్ము కూడా గుటక వెయ్యరు, మంచినీళ్ళు కూడా తాగరు. మరి అలా రోహిణీ కార్తెలోనూ అప్పుడు ఎలా ఉంటారండి అని మనకు అనుమానం వస్తుంది. అలాగే ఉంటారు. ఇక్కడ కాదు, రాజస్థాన్ ఎడారిలో ఉంటారు. తెలుసా అండి? వాళ్ళకి ఈశ్వరుడి మీద ఉన్న నమ్మకం అటువంటిది. ఏకాదశి వ్రతం వాళ్ళకంత గట్టిది. ఒకసారి ద్వైత సంప్రదాయంలో చాలా సమున్నతమైన స్థితిని పొందినటువంటి వారు, చాలా లబ్ధ ప్రతిష్ఠులు, నేను పేరు ఎందుకు వాడాలి, బాగుండదు, వారి ఇంటికి వెళ్ళాను నేను, మా గోపాలకృష్ణ గారు, మేము. వెడితే ఆయన ఏకాదశి నాడు మేము వెళ్ళాం. వెడితే ఆయన అన్నారు, మీరు ఏమనుకోకండి, నేను మంచినీళ్ళు కూడా ఇవ్వను, ఎదురుగుండా మామిడి చెట్ల కాయలు ఉన్నాయి కానీ నేను ఇవ్వనని ఆ ఇంట్లో ఉన్న నౌకర్ని పిలిచి, నేను చూడకుండా 4 కాయలు కోసి వాళ్ళకి అన్నారు. తప్ప ఆయన కోసి ఆయన చేత్తో ఇవ్వాల. ఆయన పెట్టలేనివాడు కాడు, పెట్టుకోనివాడు కాడు, మహాత్ముడు, చాలా గొప్పవాడు, చాలా పెద్ద పదవి చేశాడు ఆయన. ఇప్పటికీ ఆంధ్రదేశంలో స్మరింపబడుతుంటాడు. ఎందుకో తెలుసా అండి? ఆ సంప్రదాయం అటువంటిది. వాళ్ళు ఏకాదశి నాడు శుద్ధోపవాసం, వాళ్ళు నిర్జలోపవాసం, నీటి గుటక కూడా వాళ్ళు వేయరు. కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు నువ్వు అలా చేస్తావా? 23 ఏకాదశులు మినహాయింపిస్తాను. శుద్ధోపవాస ప్రథమ అది చేసేస్తే, అయితే ఏదో అలా మొత్తానికి నేను నానా కష్టాలు పడి ఏదో అశుద్ధోపవాసం చేసేస్తానండి, 3 కోట్ల ఏకాదశుల ఫలితం వచ్చేస్తుంది కదా అంటారేమో. సత్కథా శ్రవణం తథాహ. కేవలం తినకుండా కూర్చుంటే ఫలితం ఇవ్వరు. సత్కథాశ్రవణం, మీరు ఏదో భగవత్ సంబంధమైన విషయాన్ని వింటూ ఉండాలి 12 ఘడియలు వచ్చేవారు. ఏకాదశి తిథి పరివ్యాప్తమై ఉన్నంతసేపు తినకుండా ఉండడం ఎంత ప్రధానమో
ద్వాదశి ఘడియలు రాగానే తినేయడం అంత ప్రధానం. ధర్మం మారిపోతుంది అంతే. అందుకే అన్ని రోజుల కన్నా చాలా తొందరగా చద్దన్నం వండుకున్నట్టుగా తెల్లవారుజామున లేచి వంట చేసుకుని తినేసేది ఎప్పుడో తెలుసా అండి? ద్వాదశి తినాడు తింటారు. ద్వాదశి పారణ మధ్యాహ్నం చేయకూడదు. ద్వాదశి తిథి ప్రవేశించగానే చెయ్యాలి. అందుకే ఏకాదశి వ్రతం చేసిన వాడికి శ్రీ మహావిష్ణువే అందేశారు. అంబరీషుడికి దొరకలా? అంబరీషోపాఖ్యానం ఏకాదశి వ్రతం కాదు. ద్వాదశి ఘడియలు రాగానే నేను పారణ చెయ్యాలంటే కదా, దుర్వాస మహర్షి రాకపోతే నీళ్లు పుచ్చేసుకో, ఫోన్లేవయా మధ్యాహ్నం ఉండదా, ద్వాదశి సాయంకాలం ఉండదా, ఎప్పుడొస్తే అప్పుడే తింటానని కూర్చున్నాడా? ద్వాదశి ఘడియలు వచ్చేస్తున్నాయి, మరి ఏం చేయను అంటే పోనీ భోజనం చేయకపోతే నీళ్లు తాగే అన్నారు. నీళ్లు తాగేస్తే కదా ఆయనకి పాపం వచ్చింది. కాబట్టి ఏకాదశి వ్రతం నాడు ఉపవాసం ఎంత ముఖ్యమో, ద్వాదశి తిథి ప్రవేశించగానే ద్వాదశి ఘడియ తగలగానే అన్నం తినేయడం అంత ముఖ్యం. అన్నం తినేయడం అంత ముఖ్యం అంటే చొక్కా వేసుకుని డైనింగ్ టేబుల్ మీద తినేస్తే ఏకాదశి వ్రతాన్ని కొక్కెత్తుకుపోతుంది. అన్నం ఎలా తినాలో అలాగే తినాలి. పైన చొక్కా బనీను లేకుండా శ్రద్ధాళువువై తినాలి. నువ్వు ఏకాదశి ఉపవాసం చేసి ద్వాదశి నాడు ఇంకోళ్ళ ఇంట్లో హస్తోదకం పుచ్చుకున్నావు అనుకో, నీ ఏకాదశి వ్రతం పనికిరాదు. అది ఏ నిత్యము చెరించేటటువంటి వారు అటువంటి వారికి పనికొస్తుంది. లేదా ఏదో మహత్తరమైన ప్రయోజనం కోసం తప్పక బయట ఉండవలసి వస్తే వేరు తప్ప, అసలు ఉపవాసం చేసిన వాడు తనింట తాను తినాలి. ఎందుకో తెలుసా అండి? మరి మీ ఇంట్లో ఈశ్వరుడికి తులసిదళం వేశావా? మీ ఇంట్లో ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టావా? ఆయన ఉపవాసం లేడక్కడ. ఆయనకి ఏది నైవేద్యం ఏది? నేను మా ఇంటికి తాళం వేసేసి ఇక్కడికి వచ్చి నేను ఇక్కడ ఉపవాసం ఏమిటి? నేను ఇక్కడ ఉపవాసం చేశాను, బాగుంది. ద్వాదశి నాడు మహానైవేద్యం ఎవరికి పెట్టను? నా సింహాసనంలో స్వామి ఉన్నారా? నా సింహాసనంలో స్వామికి అర్చన ఉండాలా? ఆయనకి నేను హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి, పాదయోహ పాద్యం సమర్పయామి అని మహానైవేద్యం పెట్టానని నేను తినాలి. నేను ఎవరికి పెట్టను? నా భార్య ఏం పచనం చేసింది? ఎక్కడ వండింది? అందుకే పెద్ద పెద్ద నైమిత్తిక తిథులలో అసలు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళకూడదు. వెడితే ఏమవుతుందంటే అసలు తను చేయడానికి అవకాశాన్ని కోల్పోతాడు. మరి నువ్వెందుకు వచ్చావు గుంటూరు అనొచ్చు. ఇంతకన్నా గొప్ప విషయం ఏదో చెయ్యవలసిన అవసరం ఒకటి ఉంది. ఈ సంవత్సరం నేను వదిలిపెట్టినా నేను అలా వెళ్ళడం వల్ల ఒక పెద్ద ప్రయోజనం ఒకటి జరగాలి అని నేను అనుకున్నప్పుడు నేను స్వామికి నమస్కారం చేసి బయలుదేరిపోతానంతే. అప్పుడు అదొక త్యాగం. నేను దాన్ని విడిచిపెట్టేసుకోవడమే త్యాగం అంతే. అందుకే ఏకాదశి వ్రతం అంటే, ఏకాదశి వస్తోంది కదండి నేను బయటికి ఎలా వస్తానని అడగాలి నువ్వు. అంతేగాని ఏకాదశి వస్తుంటే నువ్వు బయటికి వెళ్ళిపోతే వ్రతం ఎలా చేస్తావు? కాబట్టి గుంటూరు వచ్చి ఉపవాసం చేయొచ్చా? చేయకూడదు. కాకినాడలో ఉండి ఉపవాసం చేయాలి. కాబట్టి ముక్కోటి ఏకాదశి చెయ్యడం అంటే శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే. అంతకన్నా మరి నేను మినహాయింపులు ఇచ్చి చెప్పడం నా వల్ల కాదు. కానీ శాస్త్రం ఒక్కరి విషయంలో మినహాయింపు ఇచ్చింది. శరీర కష్టం చేసుకుని బ్రతికేవాణ్ణి మాత్రం ఉపవాసం చెయ్యమని నిర్బంధించవద్దు. వాడు పడిపోతాడు స్పృహ తప్పి, నీళ్ళు తాగకపోతే. కానీ అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం తప్పకుండా చెయ్యవలసినదే, అంతకన్నా మార్గము లేదు. కాబట్టి శుద్ధోపవాస ప్రథమ నిర్జలోపవాసమే చెయ్యాలి. యథార్థమునకు మంచినీటి చుక్క కూడా ఇక ఏకాదశి తిథి నాడు పుచ్చుకోకూడదు. ద్వాదశి వచ్చింది ఇక నువ్వు ఉపవాసం ఉండకూడదు. ద్వాదశి తిథి యందు ఉండగా, తిథి యందు పరివ్యాప్తమై ఉండగా నువ్వు ఉపవసించి ఉండకూడదు. మళ్ళీ వ్యతిరేక ఫలితం వస్తుంది. ద్వాదశి తిథి ప్రవేశించేసింది ఇక నువ్వు పారణ చేసేయాలంతే. ఎలా పారణ చేయాలో తెలుసా అండి? ద్వాదశి తిథి ప్రవేశించేటప్పటికి నువ్వు పరిశేచనం చేసేయాలంతే. ద్వాదశి ఉదయం 6:30కు వచ్చిందనుకోండి, మీరు 6:30 లోపల మీ భార్య గారు మీరు సంధ్యావందనం అనుష్ఠానం పూర్తి చేసే లోపల ఆవిడ మహానైవేద్యం సిద్ధం చేసి తీసుకొచ్చి ఇచ్చేయాలి. మీరు నైవేద్యం పెట్టేసి ఆ రోజు 6:30కి భోజనం చేసేయాలి. నాకు సహించదండి అనకూడదు, చేసేయడమే. ఏకాదశి వ్రతమునందు ద్వాదశి కలిసిపోయి ఉంటుంది. నేను చెప్పింది అబద్ధమైతే అంబరీషోపాఖ్యానం అబద్ధమే, అంబరీషోపాఖ్యానం అబద్ధమైతే వ్యాసుడే అబద్ధం. కాబట్టి నేను చెప్పింది నిజం. ఏకాదశి వ్రతం అంటే అంతే, అలాగే చేస్తారు. ఇలా కానీ చెయ్యగలిగితే ముక్కోటి ఏకాదశి నాడు నీకు నేను 3 కోట్ల ఏకాదశులు చేసిన ఫలితాన్ని నీ ఖాతాలో వేసేస్తాను. ఎందుకో తెలుసా?
ఒకటి శరీరమును క్లేశపెట్టావు, రెండు మనసును ఏకాగ్రతతో నిలబెట్టావు. కాబట్టి ఏం చేయాలంటే మార్చి 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 భగవత్ కథ యందు కూర్చోవాలి. మరి ఇక దేనికి లేవాలి? శరీర శోధన చేయడానికి, మూత్ర విసర్జన చేయడానికి లోపలికి వెళ్ళిన నీళ్లు లేవు, మల విసర్జన చేయడానికి లోపల వేసిన పదార్థం లేదు, ఇంకెందుకు లేవడం? కాబట్టి లేవక్కర్లేదు. కాబట్టి ఏకాదశి రాగానే కూర్చుంటే ద్వాదశి వచ్చాక లేదు. అయితే అప్పుడు అందులో ఏముంది? జాగరణ కూడా ఉందా? ఉందా లేదా? ఏకాదశి నాడు ఉపవాసం అంటే అన్నం తినకుండా పగట కూర్చోవడం అని మీకు ఎవరు చెప్పారు? జాగరణ కూడా ఉంది. అందుకే ముక్కోటి ఏకాదశి నియమాలు అన్వయమయ్యేది మళ్ళీ 3 తిథులకు అన్వయం అవుతాయి. 1 మహాశివరాత్రి, 2 గోకులాష్టమి, 3 శ్రీరామనవమి. ముక్కోటి ఏకాదశి నాడు ఏ నియమాలు పాటిస్తారో అవే నియమాలు ఆ 3 తిథుల్లో పాటించాలి. ఈ 3 తిథులలో కూడా మీరు రాత్రి నిద్రపోకూడదు, పగలు ఏమీ తినకూడదు. అందుకే చూడండి, మహాశివరాత్రి నాడు నేను పరిచయం చేయడానికి మీకు ఆ తిథి బాగుంటుంది. మహాశివరాత్రి అంటే జాగరణతో కూడిన ఉపవాసమే. అందుకని నిద్రపోయి ఉపవాసం చేసేస్తానంటే అప్పుడు ముందు రోజు ఏ ఇంజక్షనో చేయించేసి పడుకోవచ్చు. 12 గంటల తర్వాత తెలివచ్చే ఇంజక్షన్ ఒకటి. అలా కుదరదు. మీరు నిద్ర కూడా విసర్జించాలి. ఎందుకో తెలుసా అండి? నిద్ర విసర్జించడంలో చాలా పెద్ద క్లేశం ఉంటుంది. 1 తినలేదు, 2 తాగలేదు, ఒక స్థితికి వచ్చేటప్పటికీ నిస్త్రాణ కొంచెం వస్తుంది. వచ్చి ఫోన్లే అలా పడుకుంటే బాగుండు, కాస్త ఉత్తరీయం వేసుకుని అనిపిస్తుంది. అలా పడుకోకూడదు. అందున దీక్షితుడు అందుకే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ నిద్రపోకూడదు. అలాగా మీరు పగలు రాత్రి కూడా ఏకాదశి తిథి ఉన్నంతసేపు, అంటే ఏకాదశి ఎప్పుడు మొదలైందో అప్పుడు ఒక రాత్రికి కూడా పరివ్యాప్తం అవుతుంది. ఆ రాత్రి ఆ పగలు మీరు జాగరణ యందు ఉపవాసమునందు ఉండాలి. అంటే మారుస్తూ ఉండాలి. ఒకటే చేస్తున్నారనుకోండి, మనసు ఏమవుతుందంటే దాన్ని విడిచిపెట్టి ఇంకో చోటుకి వెడుతుంది. అందుకే ఏకాదశి చేసేటప్పుడు ఏం చేస్తారంటే సంఘంగా చేస్తారు. సాధారణంగా ఏకాదశి తిథిని ఒక్కడే చేయడం కొంచెం కష్టం. ఒక సంఘంగా అనుకుని ఏం చేస్తారంటే, ఏదో ఏకాదశి ప్రవేశించేటప్పటికి సంధ్యావందనం చేసుకుని ఇంట్లో కులదేవతార్చన చేసుకుని అందరూ కలిసి ఓ దేవాలయానికి చేరుకుంటారు. అందరూ కలిసి ఈశ్వరునికి సత్యనారాయణ వ్రతం చేస్తారు. అందరూ కలిసి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. అందరూ కలిసి త్యాగరాజస్వామి సంగీత విభావరి వింటారు. అందరూ కలిసి భజన చేస్తారు. అందరూ ఎవరో లేచి నాట్యం చేస్తారు. మిగిలిన వాళ్ళు చూస్తుంటారు. మారుస్తారు. మార్చి 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 భగవత్ శబ్దమునందే లీనమైపోతారు. ఏది చేస్తున్నా ఈశ్వర నామం పడుతుంటుంది. ద్వాదశి నాడు అన్నం తింటుంటే ఏది విన్నా గోవింద గోవింద అని అవే వినపడుతుంటాయి. ఇంకా ఏదో వెంకటాచలంలో 10 రోజులు ఉండి వచ్చిన వాడికి ఎక్కడ చూసినా గోవింద అని వినపడినట్టు ఇంకా అస్తమానం గోవింద అని వినపడుతుంటుంది. అంతగా నువ్వు ముక్కోటి ఏకాదశిని చెయ్యగలిగితే, అలా చేసినప్పుడు నీకు 3 కోట్ల ఏకాదశుల ఫలితాన్ని నీ ఖాతాలో వేస్తాను. నాకు ఇప్పుడు చెప్పండి, నిజంగా ముక్కోటి ఏకాదశి చేసేవాళ్ళు ఎంతమంది? ఎవరికి వెయ్యాలా ఫలితం? 24 ఏకాదశుల్లో ఒక్క ఏకాదశి అలా చేయగలవా అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? ఒక ఏకాదశి నిజంగా అలా చెయ్యాలని మీరు అనుకుంటే కనీసం ఇంకో ఏకాదశి మీరు అలా రిహార్సల్ వేయాలి. మీరు ఇంకో ఏకాదశికి రిహార్సల్ వేస్తే అది వస్తోంది ఇబ్బంది, కాబట్టి ఆ రోజుని ఇది రాకుండా చూసుకుందామని మీరు జాగ్రత్త పడతారు. ఓ పని చేస్తున్నారనుకోండి, ముందే ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని ప్రణాళిక రచిస్తారే, ప్రణాళికా రచనకు పక్కన ఇంకొక ఏకాదశి జరగాలి. అందుకే ముక్కోటి ఏకాదశి ఒక ఏకాదశి ఎవడు చేయడు, పక్కన ఇంకో ఏకాదశి చేస్తాడు. ఇది ఏదో ఏకాదశి చేశారనుకోండి, ఓహో ఏకాదశి చేస్తే ఇదిగో ఇలా ఇలా ఇబ్బందులు ఉంటాయి. నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఏకాదశి రేపు వ్రతం చేద్దాం అనుకుని ముందు రోజు మీరు పుల్లని పదార్థాలు, తీయటి పదార్థాలు బాగా తినేశారనుకోండి, మీరు ఇంక దాహాన్ని ఆపలేరు. దాహము తనంత తాను పొటమరించకుండా ఉండాలి అంటే మీరు శారీరకమైన ఆంతరమైన జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. ఒకటి, వేడిగా ఉన్న చోటుకి వెళ్ళి మీరు కూర్చోకూడదు, శరీరం పడిపోతుంది, డిహైడ్రేట్ అయిపోదు. కాబట్టి అందుకే పరమేశ్వరుడు కూడా అనుకూలమైనటువంటి కాలంలో ఇచ్చాడు, పుష్యమాసంలో ఇచ్చాడు. నీటిని శరీరం ఎక్కువ డిమాండ్ చేయదు ఈ టైంలో.
ఇది ఆయన పట్టుకెళ్ళి రోహిణీ కార్తీలో పెట్టాడు అనుకోండి, అసలు ఉండడు ఆవిడ చేసేవాడు కదండి. అందుకని పట్టుకొచ్చి హేమంత ఋతువులో పెట్టాడు, తనంత తాను పైనుంచి చల్లగా ఉంటుంది. కాబట్టి ఏకాదశి చెయ్యడం అంటే దాని అర్థం ఏమిటో తెలుసా అండి? దానికి 3 రోజులు ముందు నుంచి మీరు పదార్థముల మీద అదుపులోకి వచ్చేయాలి. ఇక ఒక్కసారి అది తింటే మళ్ళీ ప్రయత్నపూర్వకంగా మీరు మంచినీళ్లు తాగాలనుకుంటే తప్ప దాహం వేయకుండా శరీరం నిలబడగలిగినటువంటి రీతిలో ఆహారం ఏది ఉంటుందో అటువంటి ఆహారాన్ని ఎంచి అంత సాత్విక ఆహారంతో నిలబెట్టాలి. ముందు నిలబెడితే ముక్కోటి ఏకాదశి నాడు నీళ్ళు అడగకుండా ఉంటుంది, శక్తి లోపల నిలబడుతుంది. అంతకు ముందు కొన్ని రోజుల పాటు మీలోని శక్తిని క్షయం చేసేయకుండా మీరు ఉండాలి, మీ తేజోక్షయం చేయకూడదు. అంతకన్నా ఇంకో మాట నేను చెప్పను. అలా మీరు నిలబడగలిగితే ముక్కోటి ఏకాదశికి మీరు సిద్ధపడగలుగుతారు. అకస్మాత్తుగా ముక్కోటి ఏకాదశి ఓటీ చేసేస్తానంటే కుదరదు. కాబట్టి అసలు ముక్కోటి ఏకాదశి అన్నదాని యందు ఎంత సత్యమైన వాక్కులు ఉన్నాయో, శరీరమును క్లేశపెట్టడం అనేటటువంటిది శాస్త్రమునందు ప్రతి 11 రోజుల్లో ఒక రోజు తప్పదు. ఏకాదశి అంటే ఆ 11 ఈశ్వరుని యందు నిలబడాలి. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు 11 నిలబెట్టాలి. దానికి ఉపవాసం చెయ్యాలి. అథవా ముక్కోటి ఏకాదశి నాడు చెయ్యగలిగినటువంటి ఈ పరిస్థితులన్నింటినీ మీరు సమన్వయం చేసుకున్నా, శరీరాన్ని నిలబెట్టినా, మీ మనసుని తీసుకెళ్లి ఈశ్వరుడి దగ్గర పెట్టడం మాత్రం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ నిరుత్సాహపరుస్తున్నాను అని మీరు అనుకోవద్దు. మీరు ఎప్పుడూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేశారు అన్నదాన్ని బట్టి 100% సిలబస్ బట్టి మార్కులు ఈశ్వరుడు వేయడు. మీ ప్రయత్నాన్ని చూసి హర్షించి వేసేస్తాడు ఆయన. అసలు మీరు సంకల్పం ఒకటి చేశారనుకోండి, వచ్చే సంవత్సరం ముక్కోటి ఏకాదశి మనం ఎలా చేసుకుందాం అని ఓ 10 మంది పెద్దలు కూర్చుని వచ్చే ఏడాది మన దేవాలయంలో ముక్కోటి ఏకాదశి చేద్దాం, వచ్చే ఏడాది ముక్కోటి ఏకాదశి చేయడానికి నిజంగా అలా శరీరంలో పదార్థం వెయ్యకపోయినా నిలబడగలిగిన శరీరాలు ఇన్నున్నాయి. ఇందులో ఎంతమంది ఆ దారుఢ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు? వాళ్ళని సప్తమి తిథి నుంచే మనం ఎలా సిద్ధం చేద్దాం. వాళ్ళని సిద్ధం చేసి ముక్కోటి ఏకాదశి నాడు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉంటాడు. ఇక తప్పలేదు, 4 నీళ్లు గుటకలు వేయవలసి ఉంటుంది. నన్ను నమ్మండి, మీ ఉపవాసం పాడవాలి. అది పుచ్చుకోకపోతే శరీరం పడిపోతుంది. ఇప్పుడు ధర్మం ఏమైపోతుందో తెలుసా అండి? ఆమరణ నిరాహార దీక్ష శాస్త్రమునందు అత్యంత మహాపాపము. మీ శరీరం పడిపోయే వరకు మీరు మీ ఏమీ తినను, ఏమీ తాగదు అని భీష్మిస్తే ఆ వ్రతఫలం ఇవ్వరు, పిశాచత్వం ఇస్తారు. అన్నం తినకుండా నీళ్లు పుచ్చుకోకుండా ఎవడైనా శరీరాన్ని పడగొడితే వాడి జీవుణ్ణి పిశాచంలోకి ప్రవేశపెడతారు. అందుకని ఇప్పుడు మీ ప్రయత్నం మీరు చేశారు, ఇక శరీరం పడిపోతుంది, తప్పదు, నీళ్లు పుచ్చుకోవాలి. ఇప్పుడు మీరు ఎంత నీరు తాగితే శరీరం నిలబడుతుందో అన్ని నీళ్లు తాగారు, అది ఉపవాసంలో అంతర్భాగం అయిపోతుంది. ఇప్పుడు ఒక్క అరటిపండు లోపల వేయకపోతే శరీరం నిలబడదు. ఓ అరటిపండు లోపల పడేశారు, మీకు ఉపవాసమునకు భంగము రాదు. కాబట్టి గురుముఖత చాలా జాగ్రత్తగా శాస్త్రము చెప్పిన నియమములను బాగా విని, అసలు దాని మీద తర్ఫీదు ఏడాది మొదలుపెట్టారనుకోండి, మీరు చాలా తక్కువ మందితో మేము ఇలా చేస్తాం అన్న సంకల్పం 1. 2, అన్నిటికన్నా ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని చెయ్యవలసింది ఏమిటో తెలుసా అండి? నీరు పుచ్చుకోకుండా ఆహారము పుచ్చుకోనప్పుడు మనసు ఆ స్థితికి వెడుతున్నప్పుడు ఎంత ఖేదపడుతుందో ఇప్పుడు అర్థమవుతోంది. ఇప్పుడు మనసు నిలబెట్టడం అనేది ఎంత కష్టమో తర్ఫీదు చేస్తానంటూ నిలబెడుతున్నాడు అనుకోండి, వాడు ఆఖరికి ఈశ్వరుని యందు కలిసిపోతాడు. ఆ ఒక్క ప్రయత్నంతో వాడికి మనసు లొంగిపోతుంది, అంతే. లొంగిపోయి ఈశ్వరనామమును ఎంత ఖేదంలోనైనా చెప్పడం వాడికి అలవాటు అవుతుంది. దీనికి ముక్కోటి ఏకాదశి వచ్చింది. అయితే ముక్కోటి ఏకాదశి నాడు జరిగేటటువంటి క్రతువులలో ఒక భాగంగా ఉత్తరద్వార దర్శనము అని ఒకటి ఉంటుంది. ఇది మళ్ళీ సంప్రదాయంలో ఒక్క వైష్ణవ దేవాలయాల్లోనే. అసలు ఇంకా నేను పరమ సత్యం చెప్పవలసి వస్తే ఇది యథార్థమునకు ఒక్క శ్రీరంగ క్షేత్రమునకే సంబంధించింది. అందుకే ఉత్తరద్వారం తీయడం అన్నది ఒక్క శ్రీరంగ క్షేత్రానికే ఉంది. అసలు నిజానికి మిగిలిన క్షేత్రాల్లో ఉత్తరద్వారాలు తీయడాలనే మాటలు లేవు. కాలక్రమంలో ఏమైందంటే అందరూ శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళి ఇన్ని కోట్ల మంది ఉత్తరద్వార ప్రవేశం చేయలేరు. కాబట్టి
కొంతలో కొంత ఎక్కడ ఉన్న విష్ణు క్షేత్రాన్ని అక్కడే శ్రీరంగ క్షేత్రంగా భావన చేసి రంగనాథుణ్ణి స్మరిస్తూ ఉత్తర ద్వారంలోంచి వెడతారు. ఉత్తర ద్వారంలోంచి ఆ రోజున శ్రీ మహావిష్ణువు ఏమీ చెయ్యలేనివాడు, అన్ని విధాల ఇంకా అసలు నేను ఈశ్వర ఏమీ చెయ్యలేను, నువ్వే నాకు ఆధారం, నువ్వే నన్ను తీసుకుపో అన్నవాణ్ణి ఉత్తర ద్వారం తెరిచి తనతో తీసుకుపోతాడు. ఉత్తర ద్వారం తీస్తే మీరు ఎటువైపు ఎడతారు? ఉత్తరానికి ఎడతారు కదండి. ఉత్తర ద్వారం ఎందుకు తీయడం? దక్షిణ ద్వారం తీయకూడదా, తూర్పు ద్వారం తీయకూడదా? తూర్పు మంచిది కదా, మరి ఉత్తర ద్వారం ఎందుకు? అంటే మీరు యథార్థాన్ని గమనిస్తే ఉత్తరాన ఏముంటుందో తెలుసా అండి? హిమాలయాలు ఉంటాయి, ఉత్తరాన కైలాసం ఉంటుంది, ఉత్తరాన మృత్యుంజయుడు పరమేశ్వరుడు ఉంటాడు. ఉత్తర దిక్కుకి ప్రయాణం చెయ్యడం అంటే దక్షిణ దిక్కుకి ప్రయాణం ఆగిపోవడం. దక్షిణ దిక్కుకి ఏది ఎడుతుందంటే శ్మశానం ఉంటుంది దక్షిణ దిక్కున. ఎన్ని కోట్ల జన్మలెత్తినా ఆఖరికి శరీరం వెళ్ళిపోయేది అక్కడికి. ఎవడు ఈశ్వరుడితో పాటు ఉత్తినే ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం కాదు, అసలు నిజంగా ఉత్తరద్వారంలోంచి వెళ్ళడం అంటే ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడి పల్లకి వెళ్ళి పల్లకి వెంట వీళ్ళు వెళ్ళాలి. అసలు శాస్త్రం అది. ఈశ్వరుడికి ఆ రోజున అర్చన చేసి పల్లకి పట్టుకుని పల్లకీని తీసుకెడతారు ఉత్తరద్వారంలోంచి. ఆయనతో వెళ్ళాలి. నువ్వు తినే ఉత్తరద్వారంలోంచి వెళితే నీకేం వస్తుంది? ఆయన వెళ్ళిన ఉత్తరద్వారంలోంచి వెళ్ళాలనుకోవాలి. అథవా అసలు నిజంగా వెళ్ళవలసింది ఏమిటంటే ఈశ్వరుడితో వెళ్ళాలి. కనీసంలో కనీసం నీ బాధ్యత ఏమిటి? ఉత్తరద్వారంలోంచి నువ్వు వెళ్ళాలనుకుంటే ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలో నువ్వు అలా వెళ్ళాలి. ఈశ్వరుడితో వెళ్ళేటప్పుడు వెళ్ళేవాడు ఎలా వెళ్ళాలి? వైదికంగా వెళ్ళాలి. పైన చొక్కా బనీను ఏమీ లేకుండా ఉత్తరీయాన్ని మాత్రమే కప్పుకొని పంచ గోచీ పోసి కట్టుకోకుండా వెళ్ళకూడదు. గోచీ పోసి కుర్చీళ్ళు పెట్టుకుని వెనక్కి దోపుకోకుండా వెడితే మహాపాపం. వేదం పటలపన్నం చెప్తోంది. కాబట్టి కుర్చీళ్ళు పెట్టి గోచీ పోసి వెనక దోపి అన్నీ విప్పి ఉత్తరీయం వేసుకుని ఎవరి సంప్రదాయానుసారం వారు తిలకధారణ చెయ్యాలి. నీకు ద్వాదశనామములైతే ద్వాదశనామములు, నాకు విభూతి ధారణ ఎలా చెప్తే అలా నేను విభూతి ధారణ నేను చేసి శ్రీరంగనాథుడితో కలిసి ఆయన పల్లకీతో నేను ఉత్తరద్వారంలోంచి మౌనంగా కానీ భగవన్నామం చెప్తూ కానీ ఆయన వెంట వెడితే నా ప్రాణోత్క్రమణం అయినప్పుడు కూడా ఆయన నన్ను అలాగే తీసుకెడతాడు. ఉదారుడై నన్ను నమ్మి, శాస్త్రం నమ్మి నాతో ఓ రోజు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు అలాగే తీసుకెడతానని ఉత్తరద్వారంలోంచి తీసుకెడతాడు. ఇది ఇక ఏమీ చెయ్యలేను, నాకేమీ చేత కాదన్నవాడైనా కనీసం చెయ్యాలి. ఏమీ చేత కాని వాడన్నా చెయ్యాలి. ఈశ్వరాన్ని నాకు ఏం చేతనైనని నేను అన్నీ చేసేస్తానని ఇది మాత్రం మానేస్తాను అన్నవాడన్నా చెయ్యాలి. అందుకే శివాలయంలో ఎందుకు ఉండదో తెలుసా అండి? ఉత్తరద్వారంలోంచి వెళ్ళేది అక్కడికే కాబట్టి ఇంకా మళ్ళీ శివాలయంలో ఉత్తరద్వారం ఎందుకు? అంత శివకేశవ అభేదంగా ఉంటుంది ముక్కోటేకాదశి యథార్థమునకు. కాబట్టి ముక్కోటేకాదశి తిథి, ఏకాదశి తిథి అంత గొప్పవై ఉంటాయి. అందుకని ఉత్తరద్వార ప్రవేశం చేస్తారు. అటువంటి ముక్కోటేకాదశి తిథి నాడు మీరు భగవత్ సంబంధంగా ఏది చేసినా కూడా దేశకాలాదులను అనుసరించి కోట్ల రెట్లలో ఈశ్వరుడు దాని ఫలితాన్ని ఏర్పాటు చేసేస్తాడు. మీరు రామచంద్రమూర్తిని నించోపెట్టి పంచామృతాలతో అభిషేకం చేశారనుకోండి, 3 కోట్ల పర్యాయములు అభిషేకం చేసిన తరువాత ఆ మూర్తి ఎంత తేజస్సుతో నిలబడుతుందో అంత తేజస్సుతో నిలబడిపోతుంది అక్కడ. ఇప్పుడు ఆ వంశానికి ఆ దేవాలయానికి ఎంత శక్తి వచ్చేసిందో మీరు ఆలోచించండి. మీరు ఒక తులసిదళం పట్టుకొచ్చి శ్రీ మహావిష్ణువుకి ఇచ్చారనుకోండి, మీరు 3 కోట్ల తులసిదళాలు పట్టుకొస్తే ఏ ఫలితమో ఆ ఫలితం ఇస్తారు. 3 కోట్ల ఏకాదశుల్లో 3 కోట్ల తులసిదళాలు పట్టుకొచ్చి ఇచ్చిన ఫలితం. మీరు రేపొక్కసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అన్నారనుకోండి, 3 కోట్ల పర్యాయములు విష్ణు సహస్రాన్ని పారాయణ చేసిన ఫలితం వేస్తారు. రేపు అన్నీ 3 కోట్ల మీద వేస్తారు. రేపు మీరేమీ చేయలేదనుకోండి, 3 కోట్ల పాపాలు చేసిన ఫలితం వేస్తారు. మరి అంతే కదండి. 100 మంది పరీక్ష కడితే 30 మంది పాస్ అయ్యారని నేనంటే 70 మంది ఏమైనట్టు? ఫెయిల్ అయినట్టేగా. మరి ఏమీ చెయ్యని వాడు ఏమైనట్టు? పాపాన్ని పొందినట్టు కాదా 3 కోట్ల పాపాలని? కాబట్టి ఉత్తరద్వార దర్శనము చెయ్యాలి, ఉపవాసము చెయ్యాలి. ఇందులో ఎవరెవరు ఏ మినహాయింపులో కెడతారో మినహాయింపును అనుభవించినా తాను చెయ్యగలిగింది చెయ్యాలి. నేను ఏమీ చెయ్యలేని వాడిని అనడానికి మాత్రం నీకేమీ లేదు. నువ్వు అసలు కదలలేని వాడి అయితే ఇంట్లో కూర్చుని గోవిందనామైనా చెప్పాలి. కాబట్టి రేపొక్క రోజు
ఉదయం నుంచి కనీసం రాత్రి నిద్రపోయే వరకు జాగరణ చేయకపోయినా, నిద్రపోయే వరకు భగవన్నామమునందు మాత్రమే నిబద్ధుడయ్యుంటే అంతకన్నా భాగ్యం ఏముంటుంది? హరిప్రసాద్ గారి ద్వారా ఏ రామాయణాన్ని ఇక్కడ చెప్పించాడో రామచంద్రమూర్తి, ఆ రామచంద్రమూర్తే ఇక్కడ ఒక గొప్ప కార్యాన్ని రేపు చేయిస్తున్నాడు. రేపు శ్రీరామాయణం జరిగిన 42 రోజులు ఏ మూర్తులు, ఏ స్వామి, నేను మూర్తులు అనడం కూడా నాకు ఇష్టం ఉండదు, ఏ స్వామి ఆ వేదిక మీద కూర్చుని చెప్పించారో ఆ స్వామి రేపు ఇక్కడి నుంచి బయలుదేరి, నాకు ఆ అడ్రస్ కరెక్ట్గా తెలియదు, హరిప్రసాద్ గారు చెప్తారు, అక్కడికి విరాజమానుడవుతాడు. రేపు స్వామితో పాటు నడవడం అదృష్టం కదండి. ఉత్తరద్వార దర్శనం చేసుకుని రేపు స్వామితో పాటు రామనామం చెప్తూ మనం అందరం ఆ ప్రదేశానికి చేరుకోగలిగితే అక్కడ స్వామికి పంచామృతాభిషేకాలు చేసి స్వామిని పెడతారు. అక్కడ భజనలు ఉంటాయి, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ ఉంటాయి. కాకినాడ నుంచి త్యాగరాజస్వామి కీర్తనలే తన ఊపిరిగా బతికేటటువంటి మా అక్కగారు పెద్దాడ సూర్యకుమారి గారు వచ్చారు. ఆవిడ రామచంద్రమూర్తి యొక్క కీర్తనల మీద కచేరీ చేస్తారు. ఆ రామనామ సంకీర్తన ఉంటుంది. హాయిగా మీరు అంతగా మన శరీరాలు అలవాటు పడిపోయాయి కాబట్టి పడిపోతుందేమో అనుకుంటే, నేను అనుకుంటున్నాను ఆయన పెట్టడానికి సిద్ధహస్తుడు కాబట్టి ప్రసాదం కూడా కొంచెం సాత్వికంగా ఉంటుంది అని, కాబట్టి కొద్దిగా సాత్విక ప్రసాదం ఉంటుంది. కాబట్టి ఆ సాత్విక ప్రసాదం పుచ్చుకొని సాయంకాలం వరకు కూర్చోవచ్చు. చక్కగా రామనామం చెప్తూ 1 గంట రామనామం రాస్తూ, ఇక అంతకన్నా భాగ్యమే ఉందండి. ముక్కోటే కాల్చినాడు, రేపు పుస్తకాలు ఇప్పించండి అయ్యా మాకు. 1 గంట రామనామం రాసుకుని, రామనామం చెప్పుకొని, విష్ణు సహస్రం పారాయణ చేసుకుని, తులసి అర్చన చేసుకుని, పంచామృతాభిషేకం చూసుకుని, కీర్తనలు చూసుకుని నేను కాకినాడ వెళ్ళిపోతాను, మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ముక్కోటి ఏకాదశి ఏ రామచంద్రమూర్తి దగ్గర కూర్చొని మనం రామాయణం విన్నామో ఆ రామచంద్రమూర్తే గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ ముక్కోటి ఏకాదశి నాడు కూడా అద్భుత ఫలితాన్ని ఇప్పిస్తానని సంకల్పం చేశాడు. అందుకుని రేపు తాను కదిలి మనని కూడా ఆయన వెంట రమ్మంటున్నాడు. అది కదా అసలు ఉత్తరద్వారం. కాబట్టి రేపు ఆయనతో కలిసి బయలుదేరుదాం. మిగిలిన కార్యాన్నంతటినీ హరిప్రసాద్ గారు మీకు వివరణ చేస్తారు. ఇంకొక విషయం, మృగశిరా నక్షత్ర సంజాతులైనటువంటి జగద్గురువులు, మహాపురుషులు, ప్రాతస్మరణీయులు ఎవరి పేరు స్మరించినంత మాత్రం చేత అజ్ఞానాం జాహ్నవీ తీర్థం, సర్వేషాం సుఖదం తీర్థం, భారతీ తీర్థమాశ్రయి. ఆయన మహానుభావుడు. సర్వేషాం సుఖదం, ప్రతి వారికి సుఖమునివ్వగలిగినటువంటి వారు, అజ్ఞానులైనటువంటి వారికి గంగాతీర్థము వంటి వారు. అటువంటి భారతీ తీర్థస్వామి వారు శృంగగిరి పీఠానికి పీఠాధిపత్యంలో ఉన్నారు. ఇప్పుడు వారి నక్షత్రం ఉన్న రోజుల్లో అన్ని చోట్ల కూడా గురుపాదుకా పూజ జరుగుతోంది. గురుపాదుక, మీరు ఒకటి ఎప్పుడు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. గురుపాదుకకి ఎందుకు పూజ? చెప్పులకి పూజ లేదుగా లోకంలో. ఒక రామచంద్రమూర్తి పాదుకలకి చేశారు. నన్ను గౌరవించవచ్చు, నా చెప్పుల్ని ఎవరు గౌరవిస్తారు? కోటేశ్వరారు, మీరు కట్టి విప్పిన పంచి ఇవ్వండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు నన్ను. మీరు వేసుకు విప్పిన చెప్పులు ఇవ్వండి అని నన్ను ఎవరు అడగకూడదు కూడా. నేను అంత గొప్పవాడిని ఏం కాను. కానీ గురుపాదుకలను ఇస్తారు. ఎందుకో తెలుసా అండి? గురువుగారు నిలబడిన కారణం చేత గురువుగారి యొక్క శక్తి అంతా పాదములలోని నాడీమండలంలో ఉంటుంది. కొయ్య ఉపాసనా బలాన్ని పుచ్చుకుంటుంది. పుచ్చుకుని ఇబ్బంది లేకుండా సాధకుడిని కాపాడుతుంది. అందుకే కొయ్యపీట మీద కూర్చుంటారు. కొయ్య పాదుకలు వేసుకొని జగద్గురువులు తిరుగుతారు. వారి పాదములలో ఏ అనుగ్రహ శక్తిని పొంది ఉంటాయో ఆ అనుగ్రహ శక్తి ఆ కొయ్య పాదుకలలోకి కూడా దిగుతుంది. పాదుకలకి పూజ ఒకటి, పాదములకు పూజ ఒకటి కాదు. పాదుకా పూజయే పాదపూజ. పాదపూజ కన్నా పాదుకా పూజ గొప్పది. ఎందుకో తెలుసా అండి? పాదాలకి పూజ చేయడంలో కనీసం నీ అహంకారం అడ్డు రాకుండా ఉంటుంది. ఆయన మహాత్ముడు రావు, ఒకసారి నమస్కారం పెడదా ఉంటాం. ఆయన వేసుకు విప్పిన పాదుకలు రా అని నమస్కారం పెట్టాలంటే నువ్వు బాగా అహంకార పరిత్యాగం చేసి ఉండాలి. అప్పుడు నీ యందు గురుకటాక్షం బాగా ప్రసరిస్తుంది. ఎవరికి గురుకటాక్షం ప్రసరిస్తుందో వారికి పరబ్రహ్మమే అనుగ్రహిస్తుంది. కాబట్టి అటువంటి గురుపాదుకా పూజలు అనేక చోట్ల ప్రారంభమయ్యాయి. 3-4 ప్రదేశాల్లో జరిగేయట. మీ అదృష్ట విశేషం ఏమిటంటే ఇక్కడ గుంటూరుకి కల్పవృక్షంలో దొరికారు హరిప్రసాద్ గారు. శృంగగిరి పీఠాధిపతులకి వారి ఎందున్న వాత్సల్యం చేత ఈ మృగశిరా నక్షత్రంలో ఈసారి వచ్చేటటువంటి విరోధీనామ సంవత్సర పుష్య శుక్ల చతుర్దశి అంటే
పగటిపూట ఉపవాసం చేయవలసిన తిథి. పుష్యశుక్ల చతుర్దశి బుధవారం నాడు గుంటూరు శృంగగిరి పీఠంలో గురుపాదుకా పూజ జరుగుతుంది. కాబట్టి ఆ వేళలో వారు చెప్తారు, మీ అందరూ చక్కగా గురుపాదుకా పూజలో కూడా పాల్గొని తత్సంబంధమైనటువంటి ప్రసాదమును పొంది గురువుగారి యొక్క అనుగ్రహమును సంపూర్ణముగా పొందెదరుగాక అని మీకు నేను ఈ విషయాన్ని కూడా విజ్ఞాపన చేస్తూ ఇతర వివరములను మాన్య శ్రీ హరిప్రసాద్ గారు వివరిస్తారు. ఇక్కడతో నా ఉపన్యాసాన్ని పూర్తి చేస్తూ మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై తత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.